We'll go to start the session. So today's session is file system. For that, I'm going to open a virtual machine. Already I have opened. We'll go to share. So are you able to see the virtual machine? Virtual machine కనిపిస్తుందా? Okay, right అండి. So file system అంటే ఏంటి? First, what is file system? Does anybody? File system is nothing but like an index. ఇప్పుడు మనం ఒక బుక్ లో ఇన్ఫర్మేషన్ రాసుకుంటున్నాం కదా, లేకపోతే టెక్స్ట్ బుక్ ఉందనుకోండి. టెక్స్ట్ బుక్ లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ సైజ్ వచ్చేటప్పటికి ఒక 500 పేజెస్ 600 పేజెస్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ టెక్స్ట్ బుక్ లో డిఫరెంట్ కంటెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. మనకు పర్టికులర్ కాన్సెప్ట్ కావాల్సి వచ్చింది అనుకోండి, అది ఏ పేజ్ లో ఉంది సెర్చ్ చేసుకోవాలంటే, సో వాట్ థింగ్ విల్ గోయింగ్ టు టేక్ హెల్ప్. మన దేని హెల్ప్ తీసుకుంటాం మనం వెంటనే. సో పర్టికులర్ టాపిక్ కావాలనుకున్నప్పుడు మనం ఇండెక్స్ హెల్ప్ తీసుకుంటాం మనం, అవునా. సో ఫస్ట్ పేజ్లోనో సెకండ్ పేజ్లోనో ఇండెక్స్ రాస్తారు, అంటే ఎర్లీ పేజెస్లో ఇండెక్స్ రాస్తారు. ఆ ఇండెక్స్లో కంటెంట్స్ అన్ని రాస్తారు, వరుసగా ఇందులో ఏ కంటెంట్స్ ఉన్నాయని చెప్పి సెట్టింగ్స్ రాస్తారు అందులో. సో బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ ఇన్ఫర్మేషన్ విల్ గో టు ఫైండ్ ద పేజ్ నెంబర్, will go to shuffle the page number, will will access the content. ఇలా ఉంటుంది కదా. సో ఇండెక్స్ లాగా పరిస్థితి ఏంటి? దేర్ ఇస్ నో ఇండెక్స్. ఈవెన్ మీకు కావాల్సిన కంటెంట్ కావాలని పర్టికులర్ కంటెంట్ ఏ పేజ్ మనం తెలుసుకోవాలనుకున్నారనుకోండి, ఇంకా పేజ్లో తిప్పుతూ వెళ్ళాల్సిందేగా. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. అది డిఫికల్టీ లెవెల్ ఎట్లా ఉంటుంది అంటే, పేజెస్ ఎక్కువ ఉంటే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, పేజెస్ తక్కువ ఉంటే డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉంటుంది, అవునా. ఓకే, సో ఎక్కువ పేజెస్ ఉన్నాయనుకోండి, ఇంకా 1500 పేజెస్ 2000 పేజెస్ 1 lakh పేజెస్ ఉన్నాయనుకోండి, 1 lakh పేజెస్ ఉన్నప్పుడు ఇట్స్ క్వైట్ డిఫికల్ట్, అసలు ఇంకా నాట్ పాసిబుల్ అనుకోవచ్చు. ఇంకా 1000 పేజెస్ అన్న మనం ఒక్కొక్కటి రొటేట్ చేస్తూ మనం వెళ్ళొచ్చు. అదే 1 lakh పేజెస్ ఉన్న చోట మనకి పర్టికులర్ కావాలనుకునే కంటెంట్ ఏ పేజ్లో తెలుసుకోవాలనుకుంటే ఎన్ని పేజెస్ సెర్చ్ చేస్తూ వెళ్తాం 1 lakh పేజీల వరకు. సో ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్, అవునా. సో పేజెస్ పెరిగే కొద్దీ మనకు కావాల్సిన కంటెంట్ ఎక్కడో తెలుసుకోవడం ఇంపాసిబుల్ అవుతుంది, అవునా. సేమ్ లైక్ దట్ మనం బుక్లో ఎట్లాగైతే ఇండెక్స్ ఉంటుందో, ఆ ఇండెక్స్ ఆ లోపల పేజీల్లో ఎలాంటి కంటెంట్ ఉందో, ఆ కంటెంట్ ఏ పేజీలో ఉందో హెల్ప్ చేస్తుందో, సేమ్ లైక్ దట్ హార్డ్ డిస్క్లో డాటా, ఏ డాటా ఎక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తూ ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ని ఫైల్ సిస్టమ్ అంటాం అంతే. ఓకే, ఫైల్ సిస్టమ్ ఇస్ నథింగ్ లైక్ ఇండెక్స్ ఆఫ్ ది స్టోర్డ్ డేటా ఇన్ ఏ స్టోరేజ్ డివైస్. ఒక స్టోరేజ్ డివైస్లో ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశారో ఆ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేస్తూ ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్నే ఫైల్ సిస్టమ్ అంటాం. ఇఫ్ ద ఫైల్ సిస్టమ్ ఇస్ క్రాష్డ్ మీన్స్ విల్ లూజ్ ద డేటా. డేటా లూజ్ అయిపోయినట్టే, ఫైల్ సిస్టమ్ క్రాష్ అయిపోతే డేటా లూజ్ అయిపోయినట్టే. ఓకే, మరి ఫైల్ సిస్టమ్ని ఎప్పుడు క్రియేట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం? సో మనం హార్డ్ డిస్క్ని యాక్సెస్ చేయాలి అంటే ముందు పార్టిషన్ క్రియేట్ చేయాలి. వితౌట్ క్రియేటింగ్ పార్టిషన్ కాంట్ యాక్సెస్ ద స్టోరేజ్ డివైస్, అవునా. పార్టిషన్ క్రియేట్ చేయాలి. అసలు పార్టిషన్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టోరేజ్ స్పేస్ని ఐడెంటిఫై చేస్తే కదా యూజ్ చేయగలం. సో ఇది స్టోరేజ్ డివైస్, ఇది స్టోరేజ్ స్పేస్, ఇది ఇంత స్పేస్ ఉంది, 100 GB ఉంది, 200 GB ఉంది. ఆ స్పేస్ని రికగ్నైజ్ చేయాలి కదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. రికగ్నైజ్ చేయాలంటే దానికి డ్రైవ్ లెటర్ కావాలి. డ్రైవ్ లెటర్ అంటే ఒక ఆల్ఫాబెట్ లెటర్ ఉంటుంది, ఏ నుంచి జెడ్ వరకు. అందులో ఏబి అని వచ్చేప్పటికి ఫ్లాపీ డ్రైవ్కి ఎస్ఎన్ఏపి ఉంటాయి. సి నుంచి జెడ్ వరకు మన స్టోరేజ్ డివైజెస్కి వాడుకోవచ్చు.
మన హార్డ్ డిస్క్లో క్రియేట్ చేసే ఫస్ట్ పార్టీషన్కి ఆటోమేటిక్గా సి అలొకేట్ అయిపోతుంది. మీరు రెండో పార్టీషన్ క్రియేట్ చేస్తే డి వస్తుంది, మూడో పార్టీషన్ క్రియేట్ చేస్తే ఈ వస్తుంది, అట్లా ఎఫ్ జి హెచ్ ఐ అలా వస్తూ వెళ్తాయి. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టోరేజ్ ఏరియాని రికగ్నైజ్ చేయాలంటే దానికి ఒక డ్రైవ్ లెటర్ రిప్రజెంటేషన్ కావాలి. మరి ఆ స్టోరేజ్ ఏరియాకి డ్రైవ్ లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే పార్టీషన్ కావాలి. మన పార్టీషన్ క్రియేట్ చేయకుండా డ్రైవ్ లెటర్ ఇవ్వలేం. స్టోరేజ్ ఉందని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 GB హార్డ్ డిస్క్ వాడుతున్నారు అనుకోండి. 500 GB హార్డ్ డిస్క్ మీరు నాకు నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ అక్కర్లేదు, మొత్తం నేను ఒకటే లాగా యూజ్ చేస్తాను అనుకున్నా కూడా ఈవెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ సింగిల్ పార్టీషన్. మొత్తం 500 GB మీరు పార్టీషన్ క్రియేట్ చేయాల్సింది. ఎందుకు పార్టీషన్ క్రియేట్ చేయాలి? డ్రైవ్ లెటర్ ఇవ్వాలి కాబట్టి. డ్రైవ్ లెటర్ ఇవ్వాలి అంటే పార్టీషన్ క్రియేట్ చేయాల్సిందే మీరు. వితౌట్ క్రియేటింగ్ పార్టీషన్ you won't assign a డ్రైవ్ లెటర్. ఓకే, మరి డ్రైవ్ లెటర్ ఎందుకు ఇవ్వాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆ స్పేస్ని రికగ్నైజ్ చేయాలంటే డ్రైవ్ లెటర్ కావాలి. రికగ్నైజ్ చేయకపోతే నష్టం ఏంటంటే మనకి ఇప్పుడు రికగ్నైజ్ చేయకపోతే ఎట్లా ఆడుకుంటాం మనం? రికగ్నైజ్ చేస్తేనే మనం ఆ స్పేస్ని వాడగలుగుతాం. ఆ స్పేస్ని వాడుకోవాలంటే రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేయాలంటే డ్రైవ్ లెటర్ కావాలి. డ్రైవ్ లెటర్ ఇవ్వాలి అంటే పార్టీషన్ కావాలి. దట్ ఇస్ లాజిక్. ఓకే, జనరల్గా ఈ పార్టీషన్స్ 2 రకాలు ఉంటాయి, ప్రైమరీ పార్టీషన్, ఎక్స్టెండెడ్ పార్టీషన్. ఓకే, సో ఏంటి ఆ 2 రకాలు అంటే దాని గురించి మీకు చాలా కంటెంట్ ఇట్లా ఉంటుంది. మన టాపిక్ అది కాదు కాబట్టి దాన్ని స్లైట్గా చెప్తూ వెళ్తున్నాను. మన టాపిక్ ఫైల్ సిస్టమ్ ఈరోజు బేసిక్గా చెప్తాను చూడండి. ప్రైమరీ పార్టీషన్ అంటే ఏంటంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి లేదా డేటా స్టోర్ చేయడానికి పనికి వస్తుంది. సో యూ కెన్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రైమరీ పార్టీషన్ ఆర్ ఎల్స్ యూ కెన్ స్టోర్ డేటా. మరి ఎక్స్టర్నల్ పార్టీషన్ ఏంటంటే దట్ ఈస్ డిజైన్ టు స్టోర్ ద డేటా. ఓకే, ఒక హార్డ్ డిస్క్లో మాక్సిమం 4 పార్టీషన్స్ అలౌ చేస్తుంది, అంతకుమించి అలౌ చేయదు. హైయెస్ట్ 4 పార్టీషన్స్ అలౌ చేస్తుంది. మోర్ దెన్ 4 పార్టీషన్స్ నాట్ అలౌడ్. ఒకవేళ మీకు 4 మించి కావాలనుకోండి, అప్పుడు మీరు సబ్ పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవాలి. సబ్ పార్టీషన్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్టర్నల్లో ఉంటుంది, ప్రైమరీలో ఉండదు. అర్థమవుతుందా? ప్రైమరీ హ్యాస్ నో సబ్ పార్టీషన్స్, వెరాజ్ ఎక్స్టర్నల్ హ్యాస్ సబ్ పార్టీషన్స్ కాన్సెప్ట్. సో మీకు నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్స్టర్నల్ పార్టీషన్ క్రియేట్ చేసుకుని అందులో లాజికల్ డ్రైవ్స్ క్రియేట్ చేసుకోండి, అంటే సబ్ పార్టీషన్స్ క్రియేట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. ఓకే, సో వెంటనే పార్టీషన్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆ పార్టీషన్ యూజ్ చేయాలంటే, అంటే పార్టీషన్ స్పేస్ని యూజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఫార్మాట్. ఫార్మాట్ చేయడం అంటే ఏంటి? ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం అంతే. ఫార్మాట్ చేయడం అంటే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం అంతే, ఇంకా అంతమించి ఏం లేదు. ఓకే, వీఆర్ క్రియేటింగ్ ఫైల్ సిస్టమ్. హౌ టు క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్ అంటే బై ఫార్మాటింగ్ ఎ పార్టీషన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్, సింపుల్. ఓకే, మీరు ఏ స్టోరేజ్ డివైస్ వాడుతున్నా సరే ఆ స్టోరేజ్ డివైస్ని యూజ్ చేయాలి అంటే బిఫోర్ యూజింగ్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫైల్ సిస్టమ్ యూనిట్. ఫైల్ సిస్టమ్ ప్రిపేర్ చేయడం అంటే ఏం లేదు, సింపుల్ ఫార్మాట్ చేయడం. సో చాలా మంది అనుకుంటారు ఫార్మాట్ చేయడం అంటే ఉన్న డేటాను తీసేయడం అంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఫార్మాట్ చేయడం అంటే డేటా డిలీట్ చేయడం కాదు, ఫైల్ సిస్టమ్ని రీబిల్డ్ చేయడం. మనం ఫైల్ సిస్టమ్ని రీబిల్డ్ చేయడం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ దగ్గర ఒక నోట్బుక్ ఉందనుకోండి. ఈ నోట్బుక్లో ఒక 200 పేజెస్ ఉన్నాయనుకోండి. 200 పేజెస్లో కంటెంట్ రాస్తూ వెళ్తున్నారు. ఒక 100 పేజెస్లో కంటెంట్ రాశారు. ఇంకెన్ని పేజెస్ ఖాళీ ఉన్నాయి? ఇంకో 100 పేజెస్ ఖాళీ ఉన్నాయి. సో ఈ 100 పేజెస్ సంబంధించి మీరు ఇండెక్స్ రాసి ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాను అంటే ఫార్మాట్ చేశాను. ఫార్మాట్ చేస్తే ఇండెక్స్ చింపి మళ్ళీ ఇంకో ఇండెక్స్ పెడుతున్నట్టు. ఇంకో ఇండెక్స్ పెట్టినంత మాత్రం 100 పేజెస్లో డేటా పోతుందా? 100 పేజెస్లో ఉన్న డేటా పోదు, అక్కడే ఉంటుంది. కాకపోతే మీరు కొత్తగా పెట్టిన ఇండెక్స్లో డేటా లేదు అని చూపిస్తుంది అంతే. కాబట్టి మనం కూడా అమాయకంగా డేటా లేదేమో అనుకుంటాం. వాస్తవానికి హార్డ్ డిస్క్లో డేటా అలాగే ఉంటుంది. వీ కెన్ రికవర్ ద డేటా. సో ఫైల్ సిస్టమ్ ఎంట్రీస్ లేవు కాబట్టి మనం దాన్ని రిట్రైవ్ చేయలేము, రికవర్ చేసుకోవాలి. దానికి రికవరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ రికవరీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఉన్న డేటా సంబంధించి మళ్ళీ ఫైల్ సిస్టమ్ రీబిల్డ్ చేసుకోవడం అనమాట. అప్పుడు దాన్ని రికవరీ అంటాం. ఓకే, సో ఇవి బేసిక్స్ అనమాట ఫైల్ సిస్టమ్ గురించి. సో ఇది మన టాపిక్ కాదు యాక్చువల్లీ. ఫైల్ సిస్టంలో ఏవే టైప్స్ ఉంటాయి, ఫ్యాట్, ఎన్టీఎఫ్ఎస్ అలా ఉంటాయి. ఆ ఫ్యాట్కి ఎన్టీఎఫ్ఎస్ డిఫరెన్సెస్ ఏంటి మనం చూడాలి. ఈ ఫైల్ సిస్టమ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది పీడిఎఫ్ కొన్ని వీడియోస్ ఇస్తాను మీకు. లేకపోతే ఈ సెషన్ అయిపోయిన తర్వాత అని అడగండి, నేను ఇంకా చెప్తాను. ఇవన్నీ బేసిక్ లెవెల్ ఫైల్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు చెప్పిన టాపిక్ అంతా. ఒకవేళ బేసిక్ లెవెల్ తెలియకపోతే కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, సో అవర్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్లో టైప్స్ ఉన్నాయా అంటే ఇండెక్స్లో టైప్స్ ఉన్నట్టే.
ఇండెక్స్ ఎలా రాస్తున్నాం? జనరల్గా మనం సీరియల్ నెంబర్ రాస్తున్నాం, టాపిక్ రాస్తున్నాం, పేజ్ నెంబర్ రాస్తున్నాం. అంతేగా ఇండెక్స్ రాస్తుంది. మనం అంతకు మించి రాస్తున్నాం ఇంకేమన్నా? రైట్. జనరల్గా అదే రాస్తాం మనం. కానీ మన కంప్యూటర్లో క్రియేట్ చేసే ఇండెక్స్ కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కువ రాసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ రాసుకోవడం అంటే సీరియల్ నెంబరు, ఫైల్ నేము, ఫైల్ సైజు, ఫైల్ క్రియేషన్ డేటు, ఫైల్ ఓనరు, ఫైల్ పర్మిషన్స్, ఇలా చాలా ఉంటాయి. అందులో ఫ్యాట్ కొన్ని మెయింటైన్ చేస్తుంది, ఎన్టీఎఫ్ఎస్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంటే ఇండెక్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తే బెటర్, తక్కువ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తే బెటరా? ఎక్కువ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది క్వైట్. అవునా? సో ఏది ఎక్కువ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది అంటే అసలు ఫస్ట్ మన విండోస్ సపోర్ట్ చేసే ఫైల్ సిస్టమ్స్ ఏంటి అంటే ఓన్లీ ఫ్యాట్ అండ్ ఎన్టీఎఫ్ఎస్. ఫ్యాట్ ఒకటి అండ్ ఎన్టీఎఫ్ఎస్ ఒకటి. కనపడుతుంది కదా అందరికి? మీకు నోట్పడి కనిపిస్తుంది కదా? ఫ్యాట్ ఒకటి, ఎన్టీఎఫ్ఎస్ ఒకటి, ఈ రెండే సపోర్ట్ చేస్తుంది విండోస్. సో మొత్తం ఎన్ని ఫైల్ సిస్టమ్స్ ఉంటాయండి? మొత్తం ఎన్ని ఫైల్ సిస్టమ్స్ ఉంటాయంటే 16 ఉంటాయి. లేదా 16 ఫైల్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్. మరి అన్ని ఫైల్ సిస్టమ్ సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైనా ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంది. అన్ని ఫైల్ సిస్టమ్ సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటే ఉంది. అదేంటంటే లైనక్స్. ఓన్లీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ సపోర్ట్ ఆల్ ఫైల్ సిస్టమ్స్. ఇంకేమున్నాయి ఫ్యాట్ ఎన్టీఎఫ్ఎస్ కాకుండా అంటే EXT3 ఉంది, EXT4 ఉంది, CDFS ఉంది, HPFS ఉంది, ఇట్లా రకరకాల ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఒక్క ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ ఒక్కలా ఉంటుంది అనమాట. అంటే ఒక ఫైల్ సిస్టమ్ ఒక్కో ఇండెక్స్ లా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మీద కవర్ చేస్తున్నాం కాబట్టి ఈ కోర్సులో అంతా విండోస్ సపోర్ట్ చేసే ఫైల్ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో దెర్ ఆర్ ఓన్లీ 2 ఫైల్ సిస్టమ్స్ సపోర్టెడ్ బై విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. దోస్ ఆర్ ఫ్యాట్ అండ్ ఎన్టీఎఫ్ఎస్. అర్థమైందండి? సో ఫ్యాట్ అంటే ఏంటంటే ఫైల్ అలొకేషన్ టేబుల్. ఫైల్ allocation table, whereas NTFS means NTFS stands for new type file system. So those are the two types of file systems. సో ఎలా ఉంటుంది ఫైల్ సిస్టమ్ అంటే జస్ట్ జనరల్గా మన బుక్లో ఎలా ఉంటుందో ఇండెక్స్ అలాగే ఉంటుంది. సో ఫ్యాట్ తక్కువ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది, ఎన్టీఎఫ్ఎస్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తుంది. దాని ద్వారా ఫ్యాట్ సపోర్ట్ చేసే ఫీచర్స్ కన్నా ఎన్టీఎఫ్ఎస్ సపోర్ట్ చేసే ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఒకసారి ఈ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం ప్రాక్టికల్గా చూపిస్తాం ఒకసారి. ఓకే, జస్ట్ లెట్ us see. సో ఫైల్ సిస్టమ్స్ క్రియేట్ చేయడం అంటే పార్టిషన్స్ కదా క్రియేట్ చేస్తామా? పార్టిషన్స్ మీద కదా ఫైల్ సిస్టమ్ అప్లై చేయగలుగుతాం మనం. పార్టిషన్ దగ్గరికి వెళ్దాం. సో వీ హ్యావ్ 2 పార్టిషన్స్ హియర్. ఓకే, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఫార్మాట్ చేద్దాం. సార్ రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ అన్నాం అనుకోండి. సో హియర్ ఇస్ ఏ కెపాసిటీ ఆప్షన్. హియర్ ఇస్ వాట్ ఫైల్ సిస్టమ్ యూఆర్ గోయింగ్ టు యూజ్. హియర్ ఇస్ ఏ డిఫాల్ట్ అలొకేషన్ యూనిట్ సైజ్. అలొకేషన్ యూనిట్ సైజ్ అంటే క్లస్టర్ సైజ్ అనమాట. క్లస్టర్ సైజ్ డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ అప్లై తీసుకుంటుంది. మన జనరల్గా 63x512 హైయెస్ట్ క్లస్టర్ సైజ్, హైయెస్ట్ సైజ్ అనమాట. క్లస్టర్ సైజ్ అది ఒక సెక్టర్ సైజ్ 512 బైట్స్ అనమాట. అలాంటి సెక్టర్స్ ఒక క్లస్టర్లో ఎన్ని ఇస్తారనేది ఒక హార్డ్ డిస్క్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కంపెనీ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారో అలాగా. హైయెస్ట్ పాసిబుల్ సైజ్ ఆఫ్ ది క్లస్టర్ ఈజ్ 512 బైట్స్ ఇంటూ 64 అంటే 32 KB వరకు ఉంటుంది మన క్లస్టర్ సైజ్. ఓకే, సో ఈ 32 KB మెయింటైన్ చేస్తుందా, 64 KB సరే 16 KB మెయింటైన్ చేస్తుందా, 8 KB మెయింటైన్ చేస్తుందా, 4 KB మెయింటైన్ చేస్తుందా అనేది డిపెండ్స్ ఆన్ ద హార్డ్ డిస్క్ మ్యానుఫ్యాక్చర్. ఓకే, సో తక్కువ స్పేస్లో ఎక్కువ రాసుకోవాలనుకున్నప్పుడు కూడా డేటా అనుకున్నప్పుడు ఏమవుతుంది, క్లస్టర్ సైజ్ పెంచుకోవాలి. వాడు పెంచుకుంటేనే తక్కువ స్పేస్లో ఎక్కువ రాయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 1 TB హార్డ్ డిస్క్ చూడండి, 2 TB హార్డ్ డిస్క్ చూడండి, 4 TB హార్డ్ డిస్క్ చూడండి. ఫిజికల్ సైజ్లో మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? మీకు ఫిజికల్గా డిఫరెన్స్ అని కనిపిస్తుందా? ఏదైనా సరే సుమారుగా ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుందేమో హార్డ్ డిస్క్ హైట్, విడ్త్ ఏమో ఒక 6 సెంటీమీటర్స్ ఉంటుందేమో, మందం వచ్చేటప్పటికి ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అవునా? ఏదైనా అంతేగా. ఫిజికల్లీ ఆల్ ఆర్ లుక్స్ సేమ్. మీరు 1 TB తీసుకున్నా, 2 TB తీసుకున్నా, 10 TB తీసుకున్నా ఫిజికల్గా సేమ్ ఉంటుంది. సో ఏముంటాయి అందులో హార్డ్ డిస్క్లో అంటే ప్లాటర్స్ ఉంటాయి. ఆ ప్లాటర్స్ అంటే CD చూసారు కదా మీరు, CD DVD రౌండ్గా ఉంటాయి కదా, అలాగే రౌండ్గా ఉంటాయి అన్నమాట. లోపల అవి అల్యూమినియంతో తయారు చేస్తారు అనమాట. అల్యూమినియం తయారు చేసి దాని మీద ఐరన్ కోటింగ్ వేస్తారు. ఎందుకు ఐరన్ కోటింగ్ వేయాలంటే హార్డ్ డిస్క్లో డేటా ఏ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది? మ్యాగ్నెటిక్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. అంటే అయస్కాంతం ముక్కలు
మ్యాగ్నెటిక్ పల్సెస్ స్టోర్ అవుతాయి అనమాట. సో జనరల్గా మన కంప్యూటర్లో డేటా స్టోర్ చేయాలి అంటే రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, అంటే బైనరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. సో బైనరీలో ఏ క్యారెక్టర్స్ ఉంటాయి? 0, 1 ఉంటుంది. సో ప్రతి మ్యాగ్నెటిక్ పల్స్లో 2 పోల్స్ ఉంటాయి, నార్త్ సౌత్. అవును. సో పల్స్ ఇలా ఉందనుకోండి, పైన నార్త్ కింద సౌత్ ఉందనుకోండి, దట్ రిప్రజెంట్స్ 1. పైన సౌత్ కింద నార్త్ ఉందనుకోండి, దట్ రిప్రజెంట్స్ 0. పైన నార్త్ కింద సౌత్ ఉంటే 1, పైన సౌత్ కింద నార్త్ ఉంటే 0. అట్లా మ్యాగ్నెటిక్ పల్సెస్ అరేంజ్ అవుతూ వెళ్తాయి అనమాట హార్డ్ డిస్క్లో. సో దట్ ఈస్ ద వే డాటా ఈస్ గోయింగ్ టు స్టోర్ చేయాలంటే ఏదో ఒక ఫార్మాట్లో స్టోర్ చేయాలి కదా. మొత్తం ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయంటే మ్యాగ్నెటిక్ ఒకటి, ట్రెడిషనల్ స్టోరేజ్ అంటే మ్యాగ్నెటిక్ని. మ్యాగ్నెటిక్ కాకుండా ఇంకేమైనా అంటే ఆప్టికల్ ఉంది, ఫ్లాష్ ఉంది. ఆప్టికల్ అంటే సీడీ డివిడి అనమాట, బ్లూరే డిస్క్ అన్ని ఆప్టికల్ అంటాం. దానిలో పిట్స్ ల్యాండ్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. పిట్ అంటే 1, ల్యాండ్ అంటే 0. అదొక డిఫరెంట్ స్టోరేజ్ టెక్నిక్. ఇంకోటి ఫ్లాష్ మెమరీ. ఫ్లాష్ మెమరీ అంటే ట్రాన్సిస్టర్స్ అరేంజ్ చేయడం ద్వారా స్టోర్ చేస్తారు, చిప్స్ అనమాట ఇవన్నీ. పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్ ఇవన్నీ ఫ్లాష్ మెమరీస్. ఇందులో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఏది ఉంటుంది అంటే ఫ్లాష్ మెమరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే. అయితే మన హార్డ్ డిస్క్ డీల్ చేస్తాం కాబట్టి హార్డ్ డిస్క్లో మ్యాగ్నెటిక్ పల్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ మ్యాటర్. ఓకే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే క్లస్టర్ మీన్ డిఫాల్ట్ అలొకేషన్ సైజ్ ఎంత నడుతుంది అంటే క్లస్టర్ సైజ్ ఎంత నడుతుంది అక్కడ. మీరు దాన్ని పట్టించుకో వదిలేసి, ఎందుకంటే బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్ అది మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన పాయింట్, మాకు సంబంధించిన పాయింట్ కాదు ఇది. ఓకే. సో అందుకని డిఫాల్ట్ వదిలేసండి దాన్ని అక్కడ. వాల్యూమ్ లేబుల్ అంటే ఆ డిస్క్ ఒక పేరు పెడుతున్నట్టు. మీరు డిఫాల్ట్గా లోకల్ డిస్క్ అని వస్తుంది కదా, ఆ లోకల్ డిస్క్ బదులు మీకు కావాల్సిన పేరు పెట్టుకోండి అంటే వాల్యూమ్ లేబుల్ అంటాం దాన్ని. ఓకే. మీ బుక్ నోట్బుక్ లేబుల్ పెడతారు కదా మీరు, ఇది ఫిజిక్స్ బుక్ అని, ఇది కెమిస్ట్రీ బుక్ అని, ఇది కంప్యూటర్ సైన్స్ బుక్ అని రాస్తారు కదా, అట్లా లేబుల్ అనమాట. అంతే, మించి ఏం లేదు. లేబుల్ అంటే డ్రైవ్ డి అంటున్నాను, డ్రైవ్ డి అని వస్తుంది అక్కడ. డ్రైవ్ ఎఫ్ అని పెడుతున్నాను, డ్రైవ్ ఎఫ్ అని వస్తుంది అక్కడ. అంతే, ఆ పేరు వస్తుంది అక్కడ అంతే. దాని రిప్రజెంటేషన్ లెటర్ మారదు. లెటర్స్ డిఫరెంట్ మ్యాటర్. లెటర్ ఏమొచ్చింది అక్కడ, దానికి ఈ ఉంది అక్కడ లెటర్. దాని పేరు ఏం పెట్టాను, డ్రైవ్ ఎఫ్ అని పెట్టాను. దట్స్ మై చాయిస్. సో క్విక్ ఫార్మాట్. లేకపోతే ఇక్కడ మీడియా అని పెట్టాను, ఇందులో లేకపోతే సాఫ్ట్వేర్స్ అని పెట్టాను, సాఫ్ట్వేర్ అని పెట్టాను. సాఫ్ట్వేర్ అంటే ప్లూరల్ కదా. ఓకే. క్విక్ ఫార్మాట్ అన్నాను. ఫార్మాట్ క్విక్గా చేసుకోవడం అనమాట, ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట. వాట్ ఫైల్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు క్రియేట్? NTFS is going to create. Okay, format complete. Now you can check properties. చెక్ చేయండి ఒకసారి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే దాని ఫైల్ సిస్టమ్ ఎంట్రీస్ అని చూపిస్తుంది అనమాట. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫైల్ సిస్టమ్ ఏం వాడుతున్నాం? NTFS వాడుతున్నాం. ఓకే. సో ఫ్యాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో ఇందాక నేను చెప్పాను ఒక ఎగ్జాంపుల్ మీకు. ఒక బుక్లో 100 పేజెస్ రాసి ఇంకో 100 పేజెస్ ఖాళీగా ఉంచారు. 200 పేజెస్ ఉన్న బుక్లో ఇండెక్స్ చింపి మళ్ళీ కొత్త ఇండెక్స్ పెట్టారు అక్కడ. ఇండెక్స్ పేజ్ చింపేసి ఇంకో కొత్త ఇండెక్స్ పేజ్ పెట్టారు అక్కడ. కొత్త ఇండెక్స్ పేజ్ పెడితే అది కొత్త ఇండెక్స్ పేజ్ అంటే కామన్గా ఖాళీ ఉంటారు కదా. సో 200 పేజెస్ని ప్రెజెంట్ చేస్తూ కొత్త ఇండెక్స్ పేజ్ పెట్టారు. సో కొత్త ఇండెక్స్ పేజ్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన 100 పేజెస్ డేటా పరిస్థితి, ఆ డేటా ఎక్కడుందనే ఇంట్రెస్ట్ కొత్త ఇండెక్స్ పేజ్లో లేదు. కాబట్టి ఆ కొత్త ఇండెక్స్ పేజ్ చూసి మనం ఏమనుకుంటాం, 200 పేజెస్ ఖాళీగా ఉన్నాయి అనుకుంటాం. సో మన డ్రైవ్ కూడా ఫార్మాట్ చేసామంటే ఆల్రెడీ ఉన్న డేటా అంతా మనకు కనిపించదు, ఇంకా కనిపించకుండా పోతుంది. కానీ పోతుంది డేటా అంతా ఉంటుంది. డేటా విల్ బి ఎగ్జిస్ట్, డేటా అలాగే ఉంటుంది, డేటా ఎక్కడికి పోదు. మ్యాక్సిమం యూ కెన్ రికవర్ ద డేటా. మనం రికవర్ చేసుకోవచ్చు ఆ డేటాని. మళ్ళీ ఎలా చేస్తామంటే దానికి కొన్ని సాఫ్ట్వేర్లు ఉంటాయి, రికవరీ సాఫ్ట్వేర్లు ఉంటాయి. యూజింగ్ రికవరీ సాఫ్ట్వేర్ యూ కెన్ రికవర్ ద డేటా. ఆల్రెడీ ఉన్న డేటాని యాక్సెస్ చేయడాన్ని రిట్రైవ్ అంటాం. మనం చూడలేని డేటాని యాక్సెస్ చేయడాన్ని రికవర్ అంటాం. ఓకే. సో గట్ ద పాయింట్. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ పార్టిషన్ ఈని డిలీట్ చేసేసి 2 పార్టిషన్ క్రియేట్ చేసి ఒకటి ఫ్యాక్ట్ ఇంకొకటి NTFSలో చూపించి ఫార్మాట్ చేసి మన ఫ్యాక్ట్కి NTFS డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే. ఫ్యాక్ట్ హ్యాస్ minimum options, minimum facilities, whereas NTFS has many options. ఎన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఫ్యాక్ట్ కన్నా 8 ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. 8 ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట NTFSలో. 8 ఫీచర్స్ ఏంటో రాసుకుందాం మనం. ఫస్ట్ నోట్ చేస్తాను. ఇప్పుడు గోయింగ్ టు క్రియేట్ పార్టిషన్స్. NTFS సపోర్ట్స్ అడిషనల్ ఫీచర్స్ అనమాట. అడిషనల్ ఫీచర్స్ అంటే ఏంటంటే కనిపిస్తుంది అందరికి తక్కువ చిన్న సైజ్ రాస్తున్నట్టుంది ఫాంట్స్ అన్ని. మొబైల్లో వాడితే కొంచెం కష్టంగా ఉంటుందేమో. ఫాంట్ సైజ్ పెంచుతాం.
వర్చువల్ మిషన్ కదా, నేను ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేయలేదు ఇందులో. సైజ్ పెంచాను. ఇంటర్ఫేస్ ఫీచర్స్ 8 ఉన్నాయి అనుకున్నాం కదా. 8 ఏంటంటే, ఒకటి ఫస్ట్ వన్ డిస్క్ కంప్రెషన్, 2 డిస్క్ ఎన్క్రిప్షన్, 3 డిస్క్ కోటాస్, 4 యూజర్ లెవెల్ సెక్యూరిటీ, 5 షాడో కాపీస్, 6 లార్జ్ ఫైల్ సపోర్ట్, 7 రేట్ లెవెల్స్, 8 8 ఫీచర్స్ ఉంటాయండి. 8 ఫీచర్స్ మీరు ఫ్యాట్లో పొందలేరు. యూ కాంట్ అబ్టైన్ దీస్ 8 ఫీచర్స్ ఇన్ ఫ్యాట్. యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ ఫీచర్స్ ఇన్ NTFS. సో ఇప్పుడు పార్టిషన్స్ మేనేజ్ చేద్దాం మనం. సో వీ హ్యావ్ 2 పార్టిషన్స్ హియర్. వన్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ పార్టిషన్. ఆపరేటింగ్ సిస్టమ్ పార్టిషన్ అట్లా కదిలించారు, ఎందుకంటే దాని నుంచి మార్క్ చేస్తున్నాం కాబట్టి. ఈ పార్టిషన్ డిలీట్ చేసి దీన్ని 2గా మార్చుతాం మనం. ఎలా మార్చాలి? గోయింగ్ టు డిస్క్ మేనేజ్మెంట్, diskmgmt.msc. సో ఇక్కడ చూడండి, ఒక ప్రైమరీ ఉంది, ఒక ఎక్స్టెండెడ్ ఉంది. ఇందులో ఒక ప్రైమరీ, ఒక ఎక్స్టెండెడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఇక్కడ ఈ కలర్ ఉంటే ప్రైమరీ అన్నట్టు. బోర్డర్ చూడండి, బోర్డర్ ఈ కలర్లో ఉంటే ఎక్స్టెండెడ్ అన్నట్టు. లోపల లాజికల్ డ్రైవర్ సబ్ పార్టిషన్ అనమాట. సో సబ్ పార్టిషన్ నేను డిలీట్ చేస్తున్నాను. అదే ఎక్స్టెండెడ్ పార్టిషన్ నేను 2 పార్టిషన్స్ క్రియేట్ చేస్తాను. మళ్ళీ సబ్ పార్టిషన్స్ క్రియేట్ చేస్తాను, 2 సబ్ పార్టిషన్స్. ఒకటి నెక్స్ట్ 2000 అయితే ఇస్తాను. డ్రైవ్ లెటర్ ఈ ఇస్తున్నాను, ఫార్మాట్ అంటున్నాను. నెక్స్ట్ ఫినిష్. తర్వాత నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద స్పేస్ని F ఇస్తున్నాను, ఫార్మాట్. ఇప్పుడు ఈ డ్రైవ్ లెటర్ మార్చొచ్చా నేను? డెఫినెట్లీ ఐ కెన్ చేంజ్ ద డ్రైవ్ లెటర్. సో చేంజ్ డ్రైవ్ లెటర్ అనండి, చేంజ్ అనండి, దీనికి N అని ఇస్తున్నాను. N మీన్స్ NTFS అన్నట్టు, F మీన్స్ ఫ్యాట్ అన్నట్టు, మనకి ఈజీ గుర్తుండడం కోసం మారుస్తాను. N F. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మై కంప్యూటర్కి వెళ్ళి F పార్టిషన్ రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ అని చెప్పేసి దీన్ని ఫ్యాట్లో ఫార్మాట్ చేద్దాం. ఫ్యాట్ ఫార్మాట్ చేశాను. సో నౌ దిస్ ఈస్ ఫ్యాట్. ఇది ఆల్రెడీ NTFS లో ఫార్మాట్ చేసేసాను అక్కడే. సో ఇది NTFS లో ఉంది. యూ కెన్ సీ ఫ్యాట్ పార్టిషన్ NTFS పార్టిషన్ని కంపేర్ చేయండి ఒకసారి. సో డిఫరెన్సెస్ ఏమున్నాయి ఒకసారి నాకు చార్ట్ చేయండి, మీకేం డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అప్పుడు. సో ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఫ్యాట్ పార్టిషన్, ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ చేసిన పార్టిషన్ ఇది. డ్రైవ్ లెటర్ F. N ఏమో NTFS ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ చేసిన పార్టిషన్. సో ఎనీ డిఫరెన్సెస్ యూ కెన్ ఫైండ్ హియర్? నో డిఫరెన్సెస్ ఎట్ ఆల్. డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఏమో లేవో డిఫరెన్సెస్ మీకు. సో లెస్ స్పేస్ యూజ్ చేసుకుంది అనుకున్నాం. ఎందుకు లెస్ స్పేస్ యూజ్ చేసుకుంటే కంటే సింపుల్, దాని ఇండెక్స్ చిన్నది కదా, ఎక్కువ కంటెంట్ రాసుకోవచ్చు ఇండెక్స్లో. NTFSలో ఎక్కువ కంటెంట్ రాసుకుంటారు కదా, అందుకని కామన్గానే NTFSలో కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. యూజర్ స్పేస్ ఏం డేటా పెట్టకుండానే యూజర్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అంటే ఫైల్ సిస్టమ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫైల్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి పార్టిషన్ లోపల ఉంటుంది. మీరు బాగా గమనిస్తే డిఫాల్ట్గా ఫైల్ సిస్టమ్ హైడ్ అయి ఉంటుంది, సిస్టమ్ అట్రిబ్యూట్ ఉంటుంది దానికి. మీరు ఆ అట్రిబ్యూట్స్ తీసేస్తే సిస్టమ్ వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ ఫాల్ట్ ఉంటుంది మీకు. హిడెన్ కంటెంట్ మీరు చూడగలిగితే సిస్టమ్ వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ సిస్టమ్ వాల్యూమ్ ఇన్ఫర్మేషనే ఫైల్ సిస్టమ్. అదే టేబుల్ అనమాట. ఆ టేబుల్లో కంటెంట్ అంతా ఇండెక్స్లో రాసింది. మన హార్డ్ డిస్క్ లోపల ఏ కంటెంట్ అంతా పెడుతున్నారో ఆ కంటెంట్ అంతా ఇండెక్స్లో రాసింది.
ఎవరు చెప్పట్లేదు నా కంటెంట్ ఏం డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఫీచర్స్ గమనించండి, మీ పైన ట్యాబులు చూడండి ఒకసారి, జనరల్ టూల్స్ హార్డ్వేర్ షేరింగ్ ఉన్నాయి కదా ఫ్యాట్లో. వేరే ఎన్టీఎఫ్ఎస్ చూడండి ఏమున్నాయో ట్యాబులు, ఫైల్ సెక్యూరిటీ ఇన్ జనరల్ టూల్స్ హార్డ్వేర్ షేరింగ్తో పాటు ఇంకా ఉన్నాయి చూడండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ కెన్ ఫైండ్ హియర్. చూడండి ట్యాబులు చూడండి 4 ఉన్నాయి ఫ్యాట్లో. ఎన్టీఎఫ్ఎస్లో అయితే పైన ఒక 3 ఉన్నాయి, కింద 4 ఉన్నాయి, 7 ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా వచ్చినాయి. జనరల్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది. టూల్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. హార్డ్వేర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. షేరింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ పైన 3 ఫ్యాక్టర్ లేవు. పైన 3 ఏంటి? సెక్యూరిటీ, కింద రాస్తాను చూడండి, మీకు ఈ చాట్లో రాస్తాను చూడండి. సెక్యూరిటీ, షాడో కాపీస్, తర్వాత కోటా. 3 ఆప్షన్స్ చూపించాం మీకు. అంటే ఫ్యాటిక్ ఎన్టీఎఫ్ఎస్ 8 డిఫరెన్సెస్ లో 8 3 ఇక్కడ కనిపించినాయి మీకు. ఎన్టీఎఫ్ఎస్ లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. తర్వాత కొంచెం కిందకి రండి. కొంచెం కిందకి వస్తే ఎక్స్ప్రెస్ లో చూడండి ఎంత ఖాళీగా ఉంది ఇక్కడ ఫ్యాట్ లో. అది ఎన్టీఎఫ్ఎస్ చూడండి 2 ఉన్నాయి ఎక్స్ట్రాగా. ఏంటి అది? ఫస్ట్ ఆప్షన్ కంప్రెషన్, ఇట్ ఈస్ కంప్రెషన్ అనమాట. 4 అయిపోయినాయి. దాని కింద ఇండెక్సింగ్ సర్వీస్. ఎన్ని అయిపోయినాయి మొత్తం? ఇప్పటికి 5 అయిపోయినాయి. అవునా? సో ఫ్యాట్లో మనం పొందలేని ఆప్షన్స్ ఎన్టీఎఫ్ఎస్ లో పొందే ఫీచర్స్ ఏంటి అంటే 8 ఫీచర్స్ ఉన్నాయి. 8లో 5 ఇక్కడే కనపడతాయి మనకి. ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడే 5 కనపడిపోతున్నాయి మనకి. ఏంటి 5 అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీటికి. సో ఫస్ట్ ఏం చెప్పాను? సెక్యూరిటీ చెప్పాను. సెక్యూరిటీ అంటే ఇక్కడ యూజర్ లెవెల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇక్కడ మన డొమైన్ లేదు, ఏం లేదు. మనం మామూలుగా నెట్వర్క్ లో కూడా లేవు. సింగిల్ కంప్యూటర్ వాడతాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నాట్ యూజింగ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్, వీఆర్ నాట్ యూజింగ్ నెట్వర్క్, ఓన్లీ ఒక కంప్యూటర్ వాడుతున్నారు అనుకుందాం. మీరు మీ సిస్టర్ లేకపోతే మీ బ్రదర్తో కంప్యూటర్, ఇద్దరు కలిసి ఒక కంప్యూటర్ వాడుకుంటున్నారు అనుకుందాం. సో మీ డేటా మీ బ్రదర్ డేటా మీకు కనిపించకుండా ఎవరి డేటా వాళ్ళ ప్రైవసీగా మెయింటైన్ చేయాలనుకుందాం. ఇలాంటప్పుడు ఏ యూజర్ సెక్యూరిటీ ఆ యూజర్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రవి, కిషోర్ ఇద్దరు వేరు యూజర్లు అనుకోండి. రవి క్రియేట్ చేసుకున్న డేటా, రవి ఏ డేటాకి అయితే ఓనర్గా ఉంటాడో ఆ డేటాని కిషోర్ యాక్సెస్ చేయకుండా అదే సిస్టంలో ఉంటుంది. మళ్ళీ డీలోనో యూలోనో పెట్టుకోవడం మీ ఇష్టం. ఓకే, అయితే ఆ పార్టిషన్ ఎన్టీఎఫ్ఎస్ లో ఉంటేనే కుదురుతుంది. అలాగా ఎన్టీఎఫ్ఎస్ లో లేకపోతే ఫ్యాట్లో ఉందనుకోండి కుదరదు. ఫ్యాట్లో ఉంటే మీరు సెక్యూరిటీ ఇవ్వలేరు. అంటే రవి క్రియేట్ చేసిన డేటా కిషోర్ చూడగలుగుతారు, కిషోర్ క్రియేట్ చేసిన డేటా రవి కూడా యాక్సెస్ చేయగలుగుతాడు. అలా చేయకుండా సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటే యూ హ్యావ్ టు గో టు ఎన్టీఎఫ్ఎస్. మీ పార్టిషన్ ఎన్టీఎఫ్ఎస్ తో ఫార్మాట్ చేస్తే ఎవరి డేటాను వాళ్ళు ప్రైవసీగా మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ షాడో కాపీస్ అంటే ఏంటంటే, ఈ షాడో కాపీస్ అనేది ఓన్లీ నెట్వర్కింగ్ అప్పుడే ఉపయోగపడుతుంది. అంటే ఎలా ఉపయోగపడుతుంది షాడో కాపీ? ఎలా ఉపయోగపడుతుంది అంటే, షాడో మీన్స్ ఒక నీడ అంటాం కదా. షాడో అంటే ఒరిజినల్కి ఒక డూప్లికేట్, అది అంతే కదా షాడో అంటే. సో ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డేటాను షేర్ చేశారనుకోండి. డేటాను షేర్ చేసిన తర్వాత ఆ డేటాని నెట్వర్క్లో ఉన్న అందరూ యాక్సెస్ చేయొచ్చుగా. ఎందుకంటే మీరు షేర్ చేశారు కదా. షేర్ చేసినప్పుడు అందరూ యాక్సెస్ చేయగలుగుతారు. సో రవి అనే అతను షేర్ చేశాడు డేటాని. కిషోరు, స్రవంతి, శ్రావణి, ఇంకా అందరూ చాలా మంది యూజర్లు ఉన్నారు, వాళ్ళందరూ యాక్సెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మోడిఫికేషన్ కూడా చేశారనుకోండి. ఆ మోడిఫికేషన్ ఎక్కడ సేవ్ అవుతుంది? వచ్చి ఆ ఫైల్ ఒరిజినల్ లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడే సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన మోడిఫికేషన్స్ రవికి నచ్చలేదు అనుకోండి. రవి ఎవరు? ఓనర్ ఆఫ్ ది ఫైల్. రవికి నచ్చలేదు అనుకోండి. ఇప్పుడు మీరు ఎందుకు మోడిఫై చేశారు, నా డేటా నాకు ఇచ్చేయండి అంటే మోడిఫై చేస్తే ఎలా వేస్తారు వాళ్ళు? సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు కన్ఫ్లిక్ట్ అవ్వడం కోసం షేర్ చేసిన డేటాని అంటే పార్టిషన్లో అప్లై చేస్తాం దీన్ని. ఆ పార్టిషన్లో ఎన్ని ఫైల్స్ షేర్ చేసి ఉంటే అవన్నీ డూప్లికేట్ కాపీస్ ఆటోమేటిక్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక 10 minutes ఒకటో, లేకపోతే 1 hour ఒకటో, లేకపోతే 2 hours ఒకటో ఆటోమేటిక్గా షాడో కాపీస్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, అంటే ఆ ఫైల్ డూప్లికేట్ చేస్తూ ఉంటుంది అనమాట, బ్యాకప్ చేస్తూ ఉంటుంది ఆ ఫైల్ని. ఓకే, వీళ్ళు 17th మార్చిన తను ఫైల్ షేర్ చేశారు అనుకుందాం. వీళ్ళు 18th 19th 20th మాడిఫై చేశారు. 19th చేసిన మోడిఫికేషన్ నచ్చలేదు. 18th వరకు బాగానే ఉంది. సో 18th క్రియేట్ అయిపోయిన షాడో కాపీస్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. వెనక్కి వెళ్ళిపోతే 18th ఎలాగైతే ఉందో అలా చేస్తారట. సో షాడో కాపీస్ బై ఆల్ మీన్స్, షాడో కాపీస్ అంటే ఏంటంటే మీరు షేర్ చేసిన డేటాని బ్యాకప్ తీసుకుంటూ వెళ్ళటం.
అది కూడా షెడ్యూల్డ్ బ్యాకప్ అనమాట. సర్టన్ టైంకి ఒక బ్యాకప్ తీస్తూ వెళ్తుంది అనమాట. ఒక 1 మినిట్ పెట్టుకోవచ్చు, 10 మినిట్స్ పెట్టుకోవచ్చు, 1 డే పెట్టుకోవచ్చు. అంటే రోజుకి ఒకసారి బ్యాకప్ చేస్తుంది. బ్యాకప్ చేసి ఎక్కడ పెడుతుంది? మీరు ఏ పార్టిషన్లో అయితే షేర్ చేసిన ఫోల్డర్ పెట్టారో అదే పార్టిషన్లో ఒక 10% స్పేస్ తీసుకొని దాని షాడో కాపీస్ పెట్టుకుంటూ వెళ్తుంది. మళ్ళీ ఓవర్ రైట్ అయిపోతుంటుంది అనమాట. షాడో కాపీస్లో బ్యాకప్ తీసే ఫ్రీక్వెంట్గా 10% స్పేస్ ఇచ్చారు కదా హార్డ్ డిస్క్లో. సో పాత డేటా ఓవర్ రైట్ అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట నెట్వర్క్లో. ఎందుకంటే ఎవరైనా డేటా షేర్ చేసేవారంటే దాని రోడ్ మీద పెట్టండి తీసుకొచ్చి, అంటే పబ్లిక్లో ఉంచినట్టే. పబ్లిక్లో ఉంచినప్పుడు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు కదా దాన్ని. మన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఎలా ఉంటుంది, మన పర్సనల్ ఫోన్ ఎలా ఉంటుంది? పబ్లిక్ టెలిఫోన్ బూత్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. సో మెనీ కెన్ యూస్. మన ప్రైవేట్ ఫోన్ అయితే అలా ఉంటుంది కదా. యా మహేశ్వరి చెప్పండి, అన్మ్యూట్ చేసి చెప్పండి మహేశ్వరి. సరే, లెట్స్ కమ్ టు ద పాయింట్. సో షాడో కాపీస్ అన్నప్పుడు ఏంటంటే మనం షేర్ చేసిన డేటాని బ్యాకప్ తీసుకుంటూ వెళ్తుంది అనమాట. అది కూడా పర్టికులర్ టైంకి బ్యాకప్ తీసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట ఎంత ఎంత టైంకి బ్యాకప్ అవ్వాలి అనేది. ఓకే, 1 అవర్ పెట్టుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు, 1 మినిట్ కూడా పెట్టుకోవచ్చు. మినిట్కి ఒకసారి బ్యాకప్ చేస్తూ వెళ్తారు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ మూడోది కోట. డిస్క్ కోట అంటే ఏంటంటే ఇందాక అనుకున్నాం, ఇద్దరు అన్నదమ్ములు లేకపోతే ఇద్దరు ఒక చెల్లెళ్ళు ఒక కంప్యూటర్ కొనుక్కున్నారు అనుకుందాం. సో అందులో ఉన్న హార్డ్ డిస్క్ స్పేస్ని ఇద్దరు సమానంగా వాడుకోవాలి. అయితే పర్సన్ ఏ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, పర్సన్ బికి తక్కువ మిగులుతుంది. పర్సన్ బి చెప్తున్నాడు అనమాట, నువ్వు అంత డిస్క్ యూజ్ చేస్తే ఎలాగా, నాకు కూడా కావాలి కదా అని చెప్పేసి చెప్తున్నా పర్సన్ ఏ వింటలేదు. సో ఇట్లా సెంట్రల్ కాస్తుందా కదా అలాగా. ఇలా వచ్చినప్పుడు ఎవరి అగ్రిమెంట్ వాళ్ళు రాసుకుంటే పోయింది కదా. అంటే ఎవరి కోటాలు మెయింటైన్ చేస్తే పోయిద్దిగా. మొత్తం 500 GB హార్డ్ డిస్క్ అనుకోండి, 250 GB నీది, 250 GB నాది. అది అలా ఓళ్ళకి నోటి మాట ఎందుకు కుదరదుగా. నోటి మాట కాకుండా ఒక లిమిట్ పెట్టేశారు అంతే. ఇంకా 250 GB మించి అవైలబిలిటీ ఉండకూడదు. ఎలా అంటే ఇప్పుడు మనం జీమెయిల్ లాగిన్ అవుతున్నాం అనుకోండి. జీమెయిల్ లాగిన్ అయితే మనకి ఎంత డేటా వస్తుంది? 15 GB వస్తుంది. వాస్తవానికి జీమెయిల్ సర్వర్లో 15 GB ఉందా? ఇంకొక ఐడితో లాగైతే ఇంకో 15 GB వస్తుంది. అంటే ఒక్కొక్క యూజర్కి 15 GB అలకెట్ చేస్తున్నారు. సో వాళ్ళ హార్డ్ డిస్క్ స్పేస్లో 15 GBని ఎట్లా అలకెట్ చేస్తారు మీకు అంటే, మీకు కోటా అసైన్ చేస్తున్నారు అంతే. సో వాళ్ళ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లో 15 GB మీకు అలకెట్ చేస్తున్నారు. సేమ్ లైక్ దట్ ఇక్కడ 500 GB హార్డ్ డిస్క్లో 250 GB ఏమో యూజర్ ఏకి, ఇంకో 250 GB ఏమో యూజర్ బికి ఇస్తున్నారు. ఓకే, అలా ఇచ్చుకొని మనం మెయింటైన్ చేసుకుంటారు అనమాట. ఏగోలా ఉంటుంది అనమాట. యూజర్ ఏ లాగిన్ అయితే ఆటోమేటిక్గా 250 GB కనిపిస్తుంది. యూజర్ బి లాగిన్ అయితే కూడా 250 GB కనిపిస్తుంది. మొత్తం హార్డ్ డిస్క్ స్పేస్ 500 GB. ఏ యూజర్కి ఆ యూజర్కి కోట ఎంత అయితే అసైన్ చేస్తామో అంతే కనిపిస్తుంది. ఇంకా అర్థమవుతుందా? నెక్స్ట్ కంప్రెషన్ అంటే మీకు తెలిసిందే, స్పేస్ని తగ్గించడం అనమాట. అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ డేటా పెట్టడం. ఎలా ఇదంటే మనం అందరం జస్ట్ లైక్ ఎగ్జాంపుల్, మనం బట్టలు వాడుతున్నాం కదా. సో మన షర్ట్స్, ట్రౌజర్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో షర్ట్ని అదే అంటే దాన్ని ఫోల్డ్ చేయకుండా అదే ఫార్మాట్లో మనం బీరువాలు పెట్టాలనుకోండి, ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? అదే మనం ఫోల్డ్ చేసి పెడితే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అవునా? సో తక్కువ స్పేస్లో ఎక్కువ షర్ట్స్ పెట్టాలంటే అన్ని ఫోల్డ్ చేయాలి. ప్రాపర్గా ఫోల్డ్ చేస్తే ఎక్కువ డేటా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫైల్స్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నాం మనం. ఎలా అంటే కంప్రెస్ చేసి ఫైల్స్ని కంప్రెస్ చేస్తున్నాం. స్టోరేజ్ని మెయింటైన్ చేయట్లేదు మనం. ఇక్కడ ఫైల్స్ని కంప్రెస్ చేస్తున్నాం. అంటే మన దగ్గర మొత్తం ఓన్లీ 10 GB స్పేస్ ఉందనుకోండి, 10 GB స్పేస్ ఉంది, కానీ మనం 15 GB డేటా పెట్టాలి. ఆ 15 GB డేటాని మనం కంప్రెస్ చేసి 10 GB వచ్చేలా చేసి మనం 10 GBలో పెడుతున్నాం. అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ డేటా స్టోర్ చేస్తున్నాం. ఎట్లా అంటే కంప్రెస్ చేయటం వల్ల. ఇందాక మనం షర్ట్ అనుకున్నాం, షర్ట్ని ఫోల్డ్ చేసాం, బీరువాని మనం పెంచలాం. బీరువా సైజ్ అలాగే ఉంటుంది. షర్ట్ని ఫోల్డ్ చేసి షర్ట్ సైజ్ తగ్గించేసి ఎక్కువ షర్ట్స్ పెట్టాం మనం. సేమ్ లైక్ దట్ కంప్రెషన్ అంటే ఏంటంటే ఫైల్స్ని తక్కువ స్పేస్కి మార్చేస్తున్నాం అనమాట. అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా మార్చేస్తున్నాం దాన్ని. సో దానికి కొంత కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ అది ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కలా ఫాలో అవుతుంటుంది. అయితే ఇంటర్ఫేస్తో మీరు ఫార్మాట్ చేస్తే మీ పార్టిషన్ని డిఫాల్ట్గా కంప్రెషన్ ఆప్షన్ వస్తుంది. సో ఆ ఫైల్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది కంప్రెషన్ని. మీ కంప్రెస్ చేసిన డేటా బ్లూ కలర్లో కనిపిస్తుంది.
మామూలుగా బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ క్రియేట్ చేసిన ఫైల్స్ అని బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా. ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తే బ్లాక్ కలర్ వస్తాయి. డెస్క్టాప్ మీద ఉంది కదా ఒక ఫైల్ ఒకటి, ఇక్కడ క్రియేట్ చేద్దాం మనం. ఎఫ్లో క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి బ్లాక్ కలర్ వచ్చింది కదా మీకు, కంటెంట్ అంతా లెటర్స్ అనే బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా. అది కంప్రెస్ చేస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది, ఎన్క్రిప్ట్ చేస్తే గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అంటే కలర్ని బట్టి అది దానికి ఏ అప్లై ఉంది, ఏ అట్రిబ్యూట్ అప్లై అయిందని తెలుసుకోవచ్చు. సో ఈ లెటరింగ్ అంతా బ్లూ కలర్ ఉందనుకోండి, ఆ ఫైల్ కంప్రెస్ అయిందని అర్థం. లెటరింగ్ అంతా బ్లాక్ కాకుండా గ్రీన్ ఉందనుకోండి, అది ఎన్క్రిప్ట్ అయిన అర్థం. ఓకే, కంప్రెషన్ అంటే ఇంత అర్థమైంది కదా. యూ కెన్ కంప్రెస్ ద ఫైల్ అనమాట. నెక్స్ట్ ఇండెక్సింగ్ సర్వీస్. ఇండెక్సింగ్ సర్వీస్ ఏంటంటే చాలా చిన్నది అనుకుంటాం కానీ ఈ మేనేజ్మెంట్ చాలా బెస్ట్, చాలా ఎక్సలెంట్ అనమాట. ఇది ఏంటి ఇక్కడ ఇండెక్సింగ్ సర్వీస్ అంటే, జస్ట్ లైక్ మనం మనమే నోట్స్ రాస్తున్నాం అనుకోండి, నోట్స్ పేజ్ 1 పేజ్ 2 పేజ్ 3 అలా రాసుకుంటూ వెళ్తున్నాం. మనం ముందు ఏ పేజ్లో ఏ ఇన్ఫర్మేషన్ రాస్తున్నామో ఇండెక్స్లో కూడా దాని తగ్గట్టుగా రాస్తాంగా. పేజ్ 2లో ఏం రాస్తామో ఇండెక్స్లో అలా రాస్తాం, పేజ్ 3లో రాస్తామో దాని తర్వాత ఇండెక్స్ రాస్తాం, పేజ్ 4 దాని తర్వాత ఇండెక్స్లో రాస్తాం. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నట్టు. మనం కంటెంట్ ఎలాగైతే ఉందో దాని దగ్గరికి ఇండెక్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఇండెక్స్ కాస్త ఒక 10 పేజీలు అయింది అనుకుందాం. మీ కంటెంట్ ఏమో ఒక 500 పేజీలు ఉంది, ఇండెక్స్ 10 పేజీలు అయింది. ఇప్పుడు మీకు కావాలనుకున్న కంటెంట్, మీకు కావాలనుకున్న టాపిక్ ఇండెక్స్లో, ఆ 10 పేజీల ఇండెక్స్లో ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే 10 పేజీల ఇండెక్స్లో మీకు ఆ టాపిక్ దొరికేంత వరకు సెర్చ్ చేయాలిగా, మీరు సెర్చ్ చేయాలిగా. అదే ఆ ఇండెక్స్ కూడా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మెయింటైన్ చేశారనుకోండి, సెర్చ్ చేయాల్సిన పని లేదుగా మీకు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ అంటే ఏ, బి అంటే బి దగ్గర వెళ్ళి చెక్ చేసుకుంటాం. మనం హెచ్ అనుకోండి, ఏబిసిడిఎఫ్జిని స్కిప్ చేసేస్తాం, మనం నేరుగా హెచ్ దగ్గరికి వెళ్తాం. అవునా? సో ఇండెక్స్ కూడా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది. అలా కాకుండా కంటెంట్ అంతా ఎట్లా రాసామో దాని తగ్గట్టుగా ఇండెక్స్ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది. సో కంటెంట్ తగ్గట్టుగా మనం జనరల్గా మన నోట్బుక్స్ అన్ని కంటెంట్ తగ్గట్టుగా ఇండెక్స్ మెయింటైన్ చేస్తుంటాం, టెక్స్ట్ బుక్స్ అయినా నోట్బుక్స్ అయినా. సో అక్కడ మన ఇండెక్స్లో మనకు కావాల్సిన కంటెంట్ దొరికేంత వరకు అన్ని లైన్ పైన ఎత్తుకుంటూ వెళ్ళాల్సిందే. అదే ఇండెక్స్ జస్ట్ ఇమాజిన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మెయింటైన్ చేస్తే అలా వెతుక్కోవాల్సిన పని లేదు. మీరు మీకు కావాల్సిన లెటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తారు. సో ఫ్యాట్ వచ్చేటప్పటికి ఇండెక్సింగ్ సర్వీస్ మెయింటైన్ చేయదు, ఎన్టీఎఫ్ఎస్లో ఇండెక్సింగ్ సర్వీస్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఎక్కువ ఫైల్ స్టోర్ చేసినప్పుడు మీకు పెద్ద నష్టం లేదు, అంటే ఫాస్ట్ ఫైల్ సెర్చింగ్ ఉంటుంది అన్నమాట. దీనివల్ల అంటే ఫైల్స్ని ఫాస్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఈ ఫ్యాట్లో అయితే ఫాస్ట్గా రాదు. అంటే ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన పార్టిషన్లో డేటా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ ఫైల్ ఓపెన్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. తక్కువ డేటా ఉంటే కొంత తొందరగా ఓపెన్ అవుతుంది, ఎక్కువ డేటా ఉంటే లేట్ అవుతుంది. అది ఎన్టీఎఫ్ఎస్ అయితే డేటా ఎంత పెట్టుకున్నా కూడా ఒకేలా అనమాట, ఇండెక్సింగ్ సర్వీస్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇవి 5 ఆప్షన్స్ అండి. ఏమేంటివి? సెక్యూరిటీ, షాడో కాపీస్, కోటా, ఇండెక్సింగ్ సర్వీస్, కంపారిషన్. ఓకే, ఇంక ఇవి కాకుండా ఇంక 3 ఉన్నాయి. అదేంటి? ఎన్క్రిప్షన్, రైడ్, ఇంకోటి షాడో కాపీస్. షాడో కాపీస్ ఇక్కడ లేదనుకుంటా కదా, ఇందుకు షాడో కాపీస్ ఉంది ఇక్కడ. షాడో కాపీస్ చెప్పిన కాబట్టి మీకు లార్జ్ ఫైల్ సపోర్ట్. లార్జ్ ఫైల్ సపోర్ట్ గురించి చెప్తాను ఇప్పుడు. లార్జ్ ఫైల్ సపోర్ట్ అంటే ఏంటంటే, మీరు ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన పార్టిషన్లో, మీరు ఏ పార్టిషన్ అయితే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తారో ఆ పార్టిషన్లో ఒక ఫైల్ స్టోర్ చేయాలంటే మ్యాక్సిమం 4 GB మించి అలో చేయదు. కోర్స్ మీ దగ్గర పార్టిషన్లో 20 GB ఖాళీ స్పేస్ ఉంది, అయినా 4.5 GB ఫైల్ స్పేస్ ఉన్న ఫైల్ని మీరు కాపీ చేస్తే కాపీ అవుతుంది. అందులో ఫైల్ సిస్టమ్ ఉన్న పార్టిషన్లోకి మ్యాక్సిమం 4 GB మించి ఫైల్ ఎలో చేయదు. అంటే దాని ఇంట్రెస్ట్లో 4 GB మించి ఎలో చేయదు అనమాట. అదే ఎన్టీఎఫ్ఎస్ అయితే ఎంతనే ఎలో చేస్తుంది. అది లార్జ్ ఫైల్ సపోర్ట్ అంటాం. మనం ఓఎస్ డౌన్లోడ్ చేస్తున్నామండి, ఐఎస్ఓలు ఉంటాయి మన దగ్గర. ఐఎస్ఓలు కూడా ఒక్కోసారి 8 GB కూడా ఉంటుంది, 7 GB 8 GB ఉంటుంది. ఆ 7 GB 8 GB ఉన్న ఐఎస్ఓ ఫైల్ని మనం డౌన్లోడ్ చేస్తే ఫ్యాట్లో కాపీ అవుతుంది. ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తే కాపీ అవుతుంది. ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ మెయింటైన్ చేసినప్పుడు ఎంతవరకు తీసుకుంటుంది హైయెస్ట్ అంటే 4 GB తీసుకుంటుంది, 4 GB నుంచి తీసుకోదు. ఓకే, నెక్స్ట్
ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఏ యూజర్ అయితే డేటాని ఎన్క్రిప్ట్ చేస్తారో ఆ యూజర్ మాత్రం మళ్ళీ డేటాని డీక్రిప్ట్ చేయగలరు. సో డీక్రిప్ట్ చేస్తేనే డేటా యాక్సెస్ అవుతుంది, లేకపోతే యాక్సెస్ కాదు. ఓకే, సో ఎన్క్రిప్షన్ అనేది జనరల్గా చాలా రిస్కీ ప్రాసెస్ అండి ఇది. అంటే ఎవరైతే ఎన్క్రిప్ట్ చేశారో వాళ్ళు మాత్రమే దాన్ని డీక్రిప్ట్ చేయగలరు, ఎవరు ఇంకా డీక్రిప్ట్ చేయలేరు. అడ్మినిస్ట్రేటర్ కూడా డీక్రిప్ట్ చేయలేడు ఎవరైనా. ఓకే, సో దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట, డిఫరెంట్ కోడింగ్ ఉంటుంది. జనరల్గా ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఏదైనా డేటాని ఎన్క్రిప్ట్ చేశారనుకోండి, ఆ ఎంప్లాయ్ మానేస్తే ఇంకా డేటాని ఎవరు యాక్సెస్ చేయలేరు, ఇంకా ఈవెన్ కంపెనీ ఓనర్ కూడా యాక్సెస్ చేయలేరు. అందుకే జనరల్గా ఎన్క్రిప్ట్ చేసే పాలసీస్ ఎవరికి ఇవ్వరు. ఓకే, సో మీకు కావాల్సిన డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఎన్క్రిప్ట్ చేసి పంపించారనుకోండి, మధ్యలో ఎవరైనా డేటాని హ్యాక్ చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు డేటా. జస్ట్ లైక్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, చంటబ్బాయ్ సినిమా చూస్తుంటారు అందరూ, మన తెలుగు సినిమాలో చంటబ్బాయ్ సినిమా. చంటబ్బాయ్ సినిమాలో చివరిలో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఒక సీన్ ఉంటుంది. దానిలో చిరంజీవి ఒక లెటర్ పంపిస్తాడు, జగ్గయ్య వాళ్ళకి పంపిస్తాడు లెటర్. ఆ లెటర్ జగ్గయ్య వాళ్ళందరూ సుహాసిని అందరూ చదువుతారు లెటర్. తెలుగులో ఉంటుంది లెటర్, అందరూ చదవగలుగుతారు కానీ దానికి ఎవరికి అర్థం కాదు అది. జనరల్గా మనం ఎట్లా రాస్తున్న డేటా, మనం క్రాస్గా రాస్తాం, మన అడ్డంగా రాస్తున్నాం డేటాని, అంటే మన కుడి నుంచి అడంగా రాస్తాం, అవునా? సో అందరూ చేంజ్ ఎలా రాస్తాడు డేటా, పై నుంచి కింద రాస్తాడు. సో అంటే ఇక్కడ డిస్క్ కంప్రెషన్ రాయాలంటే డి కింద ఇక్కడ ఐ రాస్తాడు, మళ్ళీ ఇక్కడ ఎస్, ఇక్కడికి అలా రాస్తూ వెళ్తాడు. అంటే అడ్డంగా రాక నిలువుగా రాస్తాడు. సో చిరంజీవి సుత్తులు ఇద్దరు కలిసి పని చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి కోడింగ్ అండ్ కోడింగ్ అంటాం కదా వాళ్ళని. సో సుత్తులు లెటర్ తీసుకొని సుత్తులు చదివేస్తాడు ఆ లెటర్ని. మిగతా వాళ్ళకి అర్థం కాదు లెటర్, కంటెంట్ తెలుసు అందరికీ, దానిలో కంటెంట్ లక్షలు అన్ని అందరికీ తెలుసు, లాంగ్వేజ్ తెలుసు అందరికీ, కానీ దాన్ని చదవలేరు వాళ్ళు. సుత్తులు చదవగలిగాడు ఎలా అంటే డిఫరెంట్ కోడింగ్ యూజ్ చేశాడు. అంటే చిరంజీవి సుత్తులు ఇద్దరు అనుకున్నారు అన్నమాట, ఇలా నేను లెటర్ రాస్తాను అని చెప్పేసి. అంటే ఆ ఫార్మాట్ అర్థం చేసుకోవాలంటే టైం పట్టుతుంది కదా వాళ్ళకి. అఫ్కోర్స్ అసలు అర్థం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. అలా ఎన్క్రిప్షన్ అంటే డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి డేటాను ఎన్క్రిప్ట్ చేస్తారన్నమాట. ఎవరైతే ఎన్క్రిప్ట్ చేస్తారో వాళ్ళు డీక్రిప్ట్ చేయగలరు, దాన్ని యాక్సెస్ చేయగలరు. వాళ్ళు కాకుండా ఆ మెథడ్ చెప్తే కానీ ఎవరు యాక్సెస్ చేయలేరు. ఓకే, ఎన్క్రిప్ట్ చేయడం కోసం కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. సోప్ అని, సారీ X.25 అని చెప్పేసి ఉంటుంది ఎన్క్రిప్షన్ కోసం. తర్వాత ATM అనే ప్రోటోకాల్ ఉంటుంది. ఇవి ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్ అనమాట. ఓకే, ఆ యూజర్తో బైండ్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ యూజర్కి సంబంధించిన పాస్వర్డ్ మారిస్తే కూడా ఎన్క్రిప్షన్ పోతుంది, అంటే ఎన్క్రిప్ట్ చేసిన డేటా పోయినట్టే. ఇంకా అంటే యూజర్ పాస్వర్డ్తో డేటా ఇంటిగ్రేట్ అయిపోతుంది అనమాట. అందుకే పాస్వర్డ్ మార్చకూడదు ఎన్క్రిప్ట్ చేసినప్పుడు. మీరు ఎప్పుడైతే యూజర్ పాస్వర్డ్ మార్చాలనుకుంటారో అప్పుడు ఎన్క్రిప్ట్ చేసిన డేటాని డీక్రిప్ట్ చేసి పాస్వర్డ్ మార్చి మళ్ళీ ఎన్క్రిప్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చేద్దరు కానీ. తర్వాత రైడ్ లెవెల్స్ అనేది పర్టికులర్గా ఒక టాపిక్ అండి. సో ఇది పెద్ద టాపిక్. డేటా ఎవరైనా సరే రైడ్ లెవెల్స్ని బేస్ చేసుకొని స్టోర్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఏం జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు మనం బ్రిక్స్ ఉన్నాయనుకోండి, ఒక 1000 బ్రిక్స్ ఉన్నాయి. 1000 బ్రిక్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోండి, ఒకళ్ళు తీసుకెళ్ళి క్యారీ చేస్తే ఇంకొకళ్ళు తీసుకెళ్తున్నారు. ఒక పర్సన్కి ఒక బ్రిక్ తీసుకెళ్ళి స్టోర్ చేయడం, కాపీ చేయడానికి అంటే రీప్లేస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక 1 minute పడుతుంది అనుకుందాం. ఈ 1000 బ్రిక్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక బ్రిక్కే క్యారీ చేస్తున్నాడు. 1000 యూజర్స్కి, ఈ 1000 పర్సన్స్కి, 1000 బ్రిక్స్కి ఒక పర్సన్కి ఎంత టైం పడుతుంది? 1000 minutes పడుతుంది, అవునా? తక్కువ టైంలో స్టోర్ చేయాలంటే, తక్కువ టైంలో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇద్దరిని పెట్టామనుకోండి 500 minutes ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ముగ్గురిని పెడితే 333, నలుగురిని పెడితే 350 minutes ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది 10 మందిని పెడితే 100 minutes ట్రాన్స్ఫర్ అయిపోతుంది మొత్తం బ్రిక్స్ అన్ని. బ్రిక్స్ ఈ పక్క నుంచి ఆ పక్కకి తీసుకెళ్ళడానికి కోసం ఒక మనిషికి ఒక బ్రిక్కి 1 minute పట్టింది. ఇద్దరు మనుషులు పెడితే 500 minutesలో 1000 బ్రిక్స్ని క్యారీ చేశారు. అది నలుగురిని పెడితే 250 minutesలో క్యారీ అయిపోయినాయి. ఇదే లాజిక్. ఒక హార్డ్ డిస్క్లో డేటా ఎంత స్పీడ్గా స్టోర్ చేస్తుంది, ఈ హార్డ్ డిస్క్ ఎబిలిటీని బట్టి ఉంటుంది అనమాట. ఎంత స్పీడ్గా స్టోర్ చేస్తా అంటే జనరల్గా మనం వాడుతున్న హార్డ్ డిస్క్లు ఇప్పుడు మహా అయితే మనకు ఒక 40 to 50 MB సపోర్ట్ చేస్తాయి. అంటే ఒక సెకండ్కి 40 MB నుంచి 50 MB చొప్పున స్టోర్ చేస్తుంది అంతే. అంటే 1 GB డేటా స్టోర్ చేయాలంటే మీరు చొప్పున లెక్కేసుకోండి, యావరేజ్ 50 MB అనుకోండి. సెకండ్కి ఎన్ని సెకండ్లు పడుతుంది ఇప్పుడు లెక్కేసుకోండి. 50 MB చొప్పున 1 GB స్టోర్ చేయాలంటే సుమారుగా ఒక 200 seconds పడుతుంది. 200 seconds అంటే సుమారుగా ఒక 3.5 నిమిషాలు.
3.5 నిమిషాలు నేను వెయిట్ చేయలేను 1 మినిట్ 1 జీబీ స్టోర్ చేయడం కోసం. ఇంకా తక్కువ టైంలో అయిపోవాలనుకున్నప్పుడు డేటాని ఇక్కడ ఒక 500 ఎంబీ ఇక్కడ ఒక 500 ఎంబీ స్టోర్ చేస్తే ఏమవుతుంది అప్పుడు 1.75 మినిట్లో స్టోర్ అయిపోద్ది. ఇంకా తక్కువ టైంలో అవ్వాలంటే 3 హార్డ్ డిస్క్లు యూజ్ చేయండి. 3 హార్డ్ డిస్క్లు యూజ్ చేసి 3 చోట్ల 333 ఎంబీ పెట్టండి. అప్పుడు ఇంకా తక్కువ టైంలో స్టోర్ అయిపోద్దిగా. మరి 3 చోట్ల పెట్టినప్పుడు ఆ డేటాని మొత్తం కలిపితే కదా యాక్సెస్ చేయగలం మళ్ళీ. మనం ఎలా కలపాలి మళ్ళీ? సో మీరు కలపడం, స్ప్లిట్ చేయడం మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దు. RAID లోడ్స్ కాన్ఫిగర్ చేశారనుకోండి, మీరు స్టోర్ చేసే డేటాని మొత్తం ఒక చోట పెడతారు, కానీ అది డిఫరెంట్ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాం దీన్నంటే, మీ దగ్గర 2 లేక 3, 4, 5 10 హార్డ్ డిస్క్లు ఉన్నాయనుకోండి. ఆ 10 హార్డ్ డిస్క్లో స్పేస్ని తీసుకొని ఒకటే పార్టిషన్ క్రియేట్ చేస్తాం మనం. ఆ పార్టిషన్ ఓపెన్ చేస్తే 10 హార్డ్ డిస్క్లో డేటా అదంతా మనకి మాత్రం సింగిల్ పార్టిషన్ కనిపిస్తుంది అక్కడ. అర్థమవుతుందా? 10 హార్డ్ డిస్క్లు, 20 హార్డ్ డిస్క్లు, 30 హార్డ్ డిస్క్లు, 32 వరకు పెట్టుకోవచ్చు హైయెస్ట్. 32 హార్డ్ డిస్క్లో ఉన్న స్పేస్ మొత్తాన్ని ఒక పార్టిషన్ క్రియేట్ చేశారు మీరు. మీరు 1 జీబీ డేటా స్టోర్ చేశారనుకోండి, 32 హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది ఆ డేటా, 1 జీబీ స్టోర్ డేటా. సో 1 జీబీని 32 హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుందంటే ఎంత టైంలో అవుతుంది? ఈవెన్ హాఫ్ మినిట్ కూడా పడదు మీకు. 20 to 30 సెకండ్స్లో స్టోర్ అయిపోతుంది 1 జీబీ డేటా. అదే ఒక హార్డ్ డిస్క్ వాడితే 3.5 నిమిషాలు పట్టింది. డిఫరెన్స్ అర్థమైంది? RAID లోడ్స్ కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందో పర్ఫార్మెన్స్ చాలా ఆప్టిమైజ్ అవుతుంది అన్నమాట. చాలా ఆప్టిమైజ్ అవుతుంది పర్ఫార్మెన్స్. ఇంకా ఉన్నాయి RAID లోడ్స్ కాన్ఫిగర్ చేయడం వల్ల ఇంకా ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, డేటా బ్యాకప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సిస్టంలో డేటా స్టోర్ చేశారనుకోండి, మీ సిస్టంలో హార్డ్ డిస్క్ పాడైపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఆ డేటా పోయినట్టేగా. అది జీమెయిల్లో డేటా ఎప్పుడైనా స్టోర్ చేశారనుకోండి, జీమెయిల్లో డేటా పోవడం ఎప్పుడైనా చూసారా మీరు? యాహూ మెయిల్ డేటా పోవడం చూసారు ఎప్పుడన్నా? సారీ అండి మీ డేటా పోయిందని చెప్పేసి జీమెయిల్ వాళ్ళు ఎప్పుడైనా మీకు అపాలైజ్ చేశారా? కొన్ని యాహూలో అపాలైజ్ చేశారా? చేయరు, అవసరం లేదు. వాళ్ళ డేటా పోదు, వాళ్ళ దగ్గర 100% సెక్యూర్గా ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర హార్డ్ డిస్క్ పాడైపోవా? పాడైపోతాయి, కానీ డేటా పోదు. పోకుండా ఎలా ఉంటుందంటే RAID లెవెల్స్ డేటా పోకుండా చేయొచ్చు అనమాట. ఓకే, సో అవి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలో RAID లెవెల్స్లో ఉంటుంది. సో ఖచ్చితంగా చెప్పాలంటే ఈ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనేది ఒక కోర్స్ అనమాట. వాల్యూమ్ మేనేజ్మెంట్ సంథింగ్ అలా ఉంటాయి కోర్సులు. ఖచ్చితంగా స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి ఉంటుంది. సైన్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాం వాళ్ళని. ఈ స్టోరేజ్ని మెయింటైన్ చేయడం కోసమే కొన్ని జాబ్లు ఉంటాయి పర్టికులర్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ వరల్డ్, ఐటీ వరల్డ్లో స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. ఈ స్టోరేజ్ మెయింటైన్ చేయడం కోసం పర్టికులర్గా కొంతమంది అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు, పర్టికులర్ ఎంప్లాయీస్ ఉంటారు అన్నమాట ఈ వైపు. స్టోరేజ్ గురించి నేర్చుకోవడం అనేది ఒక పర్టికులర్ కోర్స్. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఇప్పుడు RAID లెవెల్స్ ద్వారా కాన్ఫిగర్ చేస్తాం. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వెరిటాస్ అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో చాలా ఉంటాయి ఇలాగా. సో ఇవన్నీ NTFS అనమాట. సో చూడండి, ఈ ఫీచర్స్ అన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు అంటారా? ఈ ఫీచర్స్ లేకపోతే పెద్ద ఇబ్బంది లేదు అనుకుంటారా? ఈ ఫీచర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయా? 8 ఫీచర్స్ దేనికి ఎక్సలెంట్ ఫీచర్స్ గమనిస్తే. ఇఫ్ యూ వాంట్ టు కంప్రెస్ యువర్ డేటా, ఇఫ్ యూ కెన్ కంప్రెస్ యువర్ డేటా, యూ కెన్ సేవ్ యువర్ డేటా మోర్ దాన్ యువర్ హార్డ్ డిస్క్ స్పేస్. అవునా? మీ హార్డ్ డిస్క్ స్పేస్ కన్నా ఎక్కువ డేటా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కంప్రెస్ చేసినప్పుడు. ఎన్క్రిప్ట్ చేసినప్పుడు మీకు ప్రైవసీ ఉంటుంది. మీరు డేటాని ఎన్క్రిప్ట్ చేస్తే మీరు సాలిడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు డేటాకి ఏం కాదు. మళ్ళీ ఎవరైతే ఎన్క్రిప్ట్ చేశారో వాళ్ళు మాత్రం డిక్రిప్ట్ చేయగలరు. ఎవరికి అర్థం కాదు డేటా ఓపెన్ చేసినా కూడా. కోటాస్ ఇచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఏ గోళ ఉండదు. ముగ్గురు నలుగురు ఎవరికి ఏ గోళ ఉండదు. ఎవరి డేటా వాళ్ళు యాక్సెస్ చేస్తారు, అంటే ఎవరి స్పేస్ వాళ్ళు యాక్సెస్ చేస్తారు. ఓకే, సో మోర్ దాన్ దేర్ స్పేస్ లిమిట్ దే కాంట్ ఈవెన్ దే కాంట్ సీ. వాళ్ళకి ఎంతైతే కోటా ఇచ్చామో అంతకన్నా ఎక్కువ వాళ్ళు చూడలేరు. 500 GB ఇచ్చినా కూడా, ఉన్న హార్డ్ డిస్క్ ఉన్నా కూడా వాళ్ళకి 100 GB కోటా ఇస్తే వాళ్ళ సిస్టంలో 100 GB ఉన్నట్టే చూపిస్తుంది అంతే. ఇంకా 500 GB ఉన్నట్టు చూపించదు ఇంకా అసలు. ఓకే, యూజర్ లెవెల్ సెక్యూరిటీ మీన్స్ ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క రకమైన పర్మిషన్ ఇవ్వచ్చు. యూజర్ ఏ, యూజర్ బి, యూజర్ సి ఉన్నాడు అనుకోండి. యూజర్ ఏ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాడు అనుకోండి, యూజర్ బికి ఒకలాంటి ప్రివిలేజెస్ ఇవ్వచ్చు, యూజర్ సికి ఒకలాంటి ప్రివిలేజెస్ ఇవ్వచ్చు. యూజర్ బికి అసలు ఓపెన్ చేయకుండా పెట్టవచ్చు, యూజర్ సికి ఓపెన్ చేసేలా పెట్టవచ్చు, యూజర్ డికి దాన్ని డిలీట్ చేసేలా కూడా పెట్టవచ్చు. అట్లా ఒక్కొక్క యూజర్ లాగిన్ అయితే ఒక్కొక్కలాంటి పర్మిషన్ అనమాట. బ్యూటిఫుల్ ఆప్షన్. ఈ నెట్వర్కింగ్ సంబంధం లేదు. ఇది మామూలు సిస్టమ్లో సింగిల్ సిస్టమ్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు మీరు. సో మీరు షేర్డ్ కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు మీరు యూజర్ లెవెల్ సెక్యూరిటీ పెట్టుకొని. ఐ విల్ షో యూ ప్రాక్టికలీ. షాడో కాపీస్ మీన్స్ మీరు షేర్ చేసినా సరే, నేను డేటా షేర్ చేశాను కదా, ఎవరైనా ఏదైనా మోడిఫై చేస్తే మళ్ళీ నా డేటా పోతుందేమో అని వరి మీకు అక్కర్లేదు.
ఇట్ క్రియేట్స్ యువర్ షేర్డ్ ఫోల్స్ బ్యాకప్. మీ షేర్డ్ ఫైల్ని బ్యాకప్ తీస్తూ వెళ్తుంది అది. మీకు ఏ రోజు చేసిన మోడిఫికేషన్ నచ్చకపోతే ఆ రోజుకి ముందు బ్యాకప్ని రిస్టోర్ చేసి సరిపోతుంది. ఆ మోడిఫికేషన్స్ మళ్ళీ పోతాయి మొత్తం అన్ని టూచ్ అన్నట్టు. లార్జ్ ఫైల్ సపోర్ట్ అంటే మీరు డేటాని 4 GB మించిన ఫైల్ని స్టోర్ చేయాలంటే 4 GB మించి ఎక్కువ స్పేస్ ఉన్న ఫైల్ స్టోర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ NTFS. RAID లెవెల్స్ ఇంత బ్యూటీ కాన్సెప్ట్ ఎప్పుడు చెప్పాను. RAID లెవెల్స్ గురించి, ఇండెక్సింగ్ సర్వీస్, ఫాస్ట్ ఫైల్ సెర్చింగ్ కోసం. సో దీస్ ఆల్ అండి. సో ఇవన్నీ బ్యూటిఫుల్ ఆప్షన్స్ అన్నమాట మొత్తం. ఓకే, అర్థమైందా? సో ప్రాక్టికల్గా చూద్దాం మనం. కంప్రెషన్ ఎన్క్రిప్షన్ చూద్దామా ఇప్పుడు. ఈ కంప్రెషన్ ఎన్క్రిప్షన్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా యూజర్స్ కావాల్సింది. సో అందుకని యూజర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ మనం యూజర్స్ క్రియేట్ చేసుకొని మనం ఇది ప్రాక్టికల్స్ చూద్దాం. ఈరోజు మనం దిస్ కంప్రెషన్, ఎన్క్రిప్షన్, కోటాస్ ఈ 3 చూసేద్దాం మనం. ఓకే, సో లెట్ us see. మరి దీనికోసం ఏం చేయాలి? యూజర్స్ కావాలి. యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుందాం. మరి యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇది డొమైన్ కంట్రోల్లో ఉంది కదా. డొమైన్ కంట్రోల్ క్రియేట్ చేసి వదిలేసినట్టు ఆ రోజు మనం అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ చూస్తే అర్థమైపోతుంది అన్నమాట. ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ ఉన్నాయంటే డొమైన్ కంట్రోల్లో ఉన్నట్టే. ఇలాగా మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మై కంప్యూటర్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సిస్టమ్ ప్రాపర్టీస్, కంప్యూటర్ నేమ్ చేంజ్. ఓకే అన్నారంటే మీకు తెలుస్తుంది ఇక్కడ వెదర్ ఇట్ ఈస్ డొమైన్ కంట్రోల్ వర్క్ ఆర్ క్లయింట్. వాట్ ఈస్ ఇట్? దీని స్టాటస్ ఏంటి? డొమైన్ కంట్రోల్. దీని స్టాటస్ సర్వర్ అనమాట. ఓకే, సో డొమైన్ కంట్రోల్లో ఒకలా క్రియేట్ చేస్తాం, లోకల్ యూజర్స్ ఒకలా క్రియేట్ చేస్తాం. డొమైన్ కంట్రోల్ యూజర్ క్రియేట్ చేయాలంటే యాక్చువల్ డైరెక్ట్ యూజర్స్ కంప్యూటర్స్. ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. 1 నుంచి 10 దాకా ఉన్నాయి. చాలా ఉన్నాయి యూజర్స్. ఓకే, సో యూజర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో డిఫాల్ట్గా డొమైన్ కంట్రోల్లో అడ్మినిస్ట్రేటర్ తప్ప మిగతా వాళ్ళు లాగిన్ అవ్వలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాగప్ చేస్తున్నాను. యూజర్ 1 నుంచి 10 దాకా ఉన్నాయి కదా. 1 పాస్వర్డ్ MIT@123 ఇచ్చాం. సో చూడండి ఏమంటుందో. ద లోకల్ పాలసీ ఆఫ్ ది సిస్టమ్ డస్ నాట్ పర్మిట్ యూ టు లాగ్ ఆన్ ఇంటరాక్టివ్లీ. దట్ మీన్స్ ఈ సిస్టంలో లాగిన్ అవ్వడం కోసం లోకల్ పాలసీ అనేది మిమ్మల్ని పర్మిట్ చేయట్లేదు. దీనిలో పాలసీ ఉంది. పాలసీ అంటే ఏంటి? పర్మిషన్. పాలసీ అంటే పర్మిషన్ లేదు మీకు అంటుంది. ఇప్పుడు పాస్వర్డ్ తప్పించుండొచ్చు కదా. పాస్వర్డ్ తప్పిస్తే మీకు వేరే మెసేజ్ వస్తుంది. చూడండి, ద సిస్టమ్ కుడ్ నాట్ లాగ్ యూ ఆన్ బికాస్ సంథింగ్. ద సిస్టమ్ కుడ్ నాట్ లాగ్ యూ ఆన్. మేక్ ష్యూర్ యువర్ యూజర్ నేమ్ అండ్ డొమైన్ ఆర్ కరెక్ట్. దెన్ టైప్ యువర్ పాస్వర్డ్ అగైన్. లెటర్స్ ఇన్ పాస్వర్డ్ మస్ట్ బి టైప్డ్ యూజింగ్ ద కరెక్ట్ కేస్. సో పాస్వర్డ్ తప్పిస్తే మీకు ఇలా వస్తుంది. యూజర్ నెంబర్ పాస్వర్డ్ తప్పిస్తే కానీ ఇలా వస్తుంది. అన్ని కరెక్ట్ ఇచ్చి పర్మిషన్ లేకపోతే ఇందాక చెప్పిన మెసేజ్ ద సిస్టమ్ కుడ్ నాట్ లాగ్ యూ అని చెప్పి ఇలా వస్తుంది. సో మనం ప్రాక్టికల్ చేయాలి అంటే పర్మిషన్ ఇవ్వాలి. యూజర్ లాగిన్ అయ్యేలాగా పర్మిషన్ ఇద్దాం. ముందు ఏమొచ్చు వాళ్ళకి స్పెల్లింగ్ తక్కువ ఉన్నాయి పైన అడ్మినిస్ట్రేటర్లో. ఈ ఆర్ ఇక్కడ పడింది, ఇక్కడ పడేసినారు అంతే. లాగిన్ అయిపోయింది. సో పర్మిషన్ లాగిన్ అవడం కోసం ఎలా చేయాలి అంటే ఇందులో డొమైన్ కంట్రోలర్ సెక్యూరిటీ పాలసీ అని చెప్పేసి ఉంటారు చూడండి. ఇందులో చూసారా, ఇందులో లోకల్ పాలసీస్లో యూజర్ రైట్స్ అసైన్మెంట్లో ఉంటుంది. ఎలా లాగాన్ లాగాలి అని చెప్పేసి చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడికి వెళ్ళి యాడ్ యూజర్ గ్రూప్ అని చెప్పేసి బ్రౌజ్ అని చెప్పేసి అక్కడ యూజర్ని యాడ్ చేయండి. ఏ యూజర్ కాబట్టి ఆ యూజర్. అందరికి కావాలనుకుంటే ఎవరివన్ యాడ్ చేసేయండి. అందరు లాగిన్ అవ్వాలనుకుంటే ఎవరివన్ యాడ్ చేసేయండి. ఓకే, అట్లాగే డెనీ లాగాన్ లోకల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ పాలసీ డిఫైన్ చేసి డెనీ పర్టికులర్గా ఎవరికి ఇవ్వకూడదు. డెనీ మనం ఇక్కడ డెనీ ఉన్నాయనుకోండి ఇక్కడ రిమూవ్ చేసేయండి. ఎవరు ఉంటే కనుక. ఎవరు లేరు ఇక్కడ డెనీలో. సో పర్టికులర్గా చూడండి ఇక్కడ. తర్వాత ఏం అవసరం లేదు, సరిపోతుంది. సేమ్ ఇప్పుడు డొమైన్ కంట్రోలర్ సెక్యూరిటీ పాలసీ ఇచ్చాం కదా. సేమ్ అట్లా డొమైన్ సెక్యూరిటీ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. ఇంకొకటి డొమైన్ సెక్యూరిటీ పాలసీ ఇంకోటి ఉంటుంది. ఇది వేరు, ఇది వేరు. ఓకే, ఇక్కడ కూడా ఇవ్వండి. అది సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా యూజర్ రైట్స్ అసైన్మెంట్ లాగాన్లోకి వెళ్ళి డిఫైన్ చేయండి.
యాడ్ చేయండి. అందరికి ఇచ్చేద్దాం. మళ్ళీ ఒక్కొక్క యూజర్ సపరేట్గా ఇవ్వడం దీనికి అందరికి ఇచ్చేద్దాం. ఓకే చేయండి. ఓకే చేయండి. దీన్ని అప్లై చేయండి. ఓకే చేయండి. ఈ పర్మిషన్ అప్పటికప్పుడు అప్లై అవ్వాలంటే ఏం చేయాలి? మనం తీసుకోవాలి చూడండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ మస్ట్ బి గ్రాంటెడ్ అని చెప్పి అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఇవ్వాలి మన ఇంటికి. అదర్వైజ్ ఆప్షన్ తీసుకోదు. రెండు ఇచ్చేద్దాం. దాన్ని ఇప్పుడు తీసుకుంటారు చూడండి. అప్లై అంటే అప్లై అయ్యింది చూడండి. ఓకే. సో ఈ సెట్టింగ్ అప్లై అవ్వాలి అంటే మీకు 3 సెకండ్స్ తీస్తే పట్టవచ్చు. వెంటనే అప్లై కావాలంటే సింపుల్ జీపీ అప్డేట్. జీపీ అప్డేట్ పాలసీ అప్డేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు లాగప్ చేయండి. లాగప్ చేయండి. ఇప్పుడు లాగిన్ అవ్వండి. ఇప్పుడు C1 C2 కూడా లాగిన్ అవుతారు. ఇప్పుడు C1 పాస్వర్డ్ ఇస్తున్నాను. లాగిన్ అయ్యారుగా. లాగిన్ అయిపోయారు. సో డిఫాల్ట్గా డొమైన్ కంట్రోలర్లో అడ్మినిస్ట్రేటర్ తప్ప మిగతా వాళ్ళు లాగిన్ అవ్వలేరు. లాగిన్ అవ్వాలి అనుకుంటే పాలసీ ఇవ్వాలి. పాలసీ ఎట్లా ఇవ్వాలో మీకు చూపించాను ఇప్పుడు. ఓకే. సో ఇవన్నీ రియల్ టైంలో వాడేవండి. అన్ని రియల్ టైంలో ఎంప్లాయీస్ మీద అప్లై చేస్తారు. ఇవన్నీ ఒక్కొక్క ఎంప్లాయ్కి ఒక యూజర్ ఐడి ఇస్తారు. వాళ్ళు యూజర్ ఐడితో లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ అవ్వాలా వద్దా అనేది ఫస్ట్. లాగిన్ అయిన తర్వాత ఏ వర్క్ చేయాలి ఏ వర్క్ చేయకూడదు అనేది ఇంకొకటి. ఇవన్నీ పాలసీస్తో మేనేజ్ చేస్తారు యూజర్ అకౌంట్స్ని, అంటే ఎంప్లాయీస్ని. ఓకే. సో లాగిన్ అయిపోయాడు కదా. సో అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయ్యాం. మళ్ళీ లాగిన్ అయిపోయి ఒక్కొక్క NTFS ఫీచర్ని ప్రాక్టికల్గా చెక్ చేద్దాం మనం. ADMINI SGRETOR పాస్వర్డ్ MIT@3. సో మూడు ప్రాక్టికల్స్ చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఏంటివి? కంప్రెషన్, ఎన్క్రిప్షన్, ఫోటోస్. మూడు చూద్దాం మనం. కంప్రెషన్ చూడటానికి మనం యూజర్ అకౌంట్స్ అక్కర్లేదు. కంప్రెషన్ చూద్దాం ఫస్ట్. సో ఒక ఫైల్ క్రియేట్ చేశాను నేను. వర్డ్ ఫైల్ క్రియేట్ చేశాను. ఈ వర్డ్ ఫైల్లో కొంత డేటా పెడుతున్నాను. డేటా పెట్టాను. దీన్ని పేస్ట్ చేసుకుంటూ వెళ్తాను. మళ్ళీ కంట్రోల్ C కంట్రోల్ V కంట్రోల్ C కంట్రోల్ V. సో డేటా పెరుగుతూ వెళ్తాను చూడండి. ఇక్కడ గమనించిన డేటా పెరుగుతూ వెళ్తుంది. మళ్ళీ కంట్రోల్ V ఇస్తాను. పేస్ట్ చేస్తాను కనుక. సో ఫైల్ని సేవ్ చేస్తాను. ఫైల్ సైజ్ ఎంత ఉంటుంది? 3.5 KB అయింది సుమారుగా. 3.4 MB అయింది. ఓకే. సో 3.4 MB దీని ఫైల్ సైజ్. ఓకే. నేను ఎప్పుడైతే ఈ ఫైల్ని కంప్రెస్ చేశానో ఇక్కడ సైజ్ అండ్ డిస్క్ చూడండి. రెండు వేరు చూపిస్తుంది చూడండి. సైజ్ అంటే దాని ఫైల్ ఒరిజినల్ సైజు. ఈ సైజ్ ఉన్న ఫైల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది? స్పేస్లో హార్డ్ డిస్క్ స్పేస్ ఎంత ఆక్యుపై చేసింది? 3.4 MB ఆక్యుపై చేసింది. అదే ఎన్క్రిప్ట్ చేశారనుకోండి సైజ్ అలాగే ఉంటుంది, కానీ సైజ్ అండ్ డిస్క్ మారుతుంది. చూడండి. ఒకసారి కంప్రెస్ చేయాలంటే అడ్వాన్స్డ్కి వెళ్ళండి. కంప్రెస్ ఆప్షన్ టిక్ పెట్టండి. ఓకే చేయండి. అప్లై చేయండి. ఇప్పుడు చూడండి సైజ్ అలాగే ఉంది, కానీ సైజ్ అండ్ డిస్క్ మారిపోయింది చూడండి. అంటే ఇలాంటి ఫైల్స్ 3 పెట్టుకోవచ్చు. ఇంకా 3 కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఎంత స్పేస్ సేవ్ అయింది మీకు? ఇంకా ఆల్మోస్ట్ 200% మారిపోయింది. 200% స్పేస్ సేవ్ అయిపోయింది. సో అర్థమైంది మీకు? సో ఫైల్ ఒరిజినల్ సైజ్ ఈస్ 3.5 MB, బట్ నౌ ఫైల్ ఆక్యుపై చేసిన సైజ్ అంతా 1 MB ఆక్యుపై చేసింది. అంటే 2.4 MB సేవ్ అయింది. 200 టైమ్స్ సేవ్ అయింది మీకు. ఓకే. అట్లాంటి 3 ఫైల్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలాంటివి. సో కంప్రెస్ చేసిన తర్వాత ఏ కలర్ వస్తుందని చెప్పాను? బ్లూ కలర్ వస్తుంది. ఓకే. సో తర్వాత ఎన్క్రిప్ట్ చేస్తే ఆటోమేటిక్ కంప్రెషన్ లూజ్ అయిపోతుంది, ఎన్క్రిప్షన్ అవుతుంది. సో ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఏ యూజర్ అయితే ఎన్క్రిప్ట్ చేశారో వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఓపెన్ చేస్తే అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ అవుతుంది. నేను ఎన్క్రిప్ట్ చేయలేదు దీన్ని. ఈ ఫైల్ని ఎవరైనా ఎన్క్రిప్ట్ చేయలేదు ఇంకా. ఇప్పుడు నేను లాగప్ అయిపోయి ఇంకొక యూజర్తో లాగిన్ అవుతాం. C1 అని చెప్పేసి ఒక యూజర్ ఉంది కదా, MIT@3. లాగిన్ అయ్యాను కదా. సో ఇంకా ఎన్క్రిప్ట్ చేయలే నేను. ఊరికే చెక్ చేస్తాను ఫస్ట్. ఆ ఫైల్ని యాక్సెస్ చేయగలుగుతాను చెక్ చేస్తాను ఫస్ట్.
ఎన్లో కదా ఉంది. సో ఫైల్ని యాక్సెస్ చేయగలిగానా? యాక్సెస్ అయిపోయింది. అదే ఈ ఫైల్ ఎన్క్రిప్ట్ చేశాను అనుకోండి, ఎవరైతే ఎన్క్రిప్ట్ చేశారో ఆ యూజర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయలేరు. సో చూద్దాం ఒకసారి, ఎన్క్రిప్ట్ చేసి చెక్ చేద్దామా? ఆ ఫైల్ ఓనర్ ఎవరు? అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అడ్మినిస్ట్రేటర్ మాత్రమే దాన్ని ఎన్క్రిప్ట్ చేయగలుగుతాడు. ఎవరైతే ఓనరో వాళ్ళు మాత్రం ఎన్క్రిప్ట్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. సో ఎన్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి ఎన్క్రిప్ట్ చేయగానే ఆటోమేటిక్ కంప్రెషన్ లూజ్ అయిపోతుంది. చూడండి, రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేయగలుగుతాం. ఆటోమేటిక్ కంప్రెషన్ పోయి చూడండి. కంప్రెస్ చేసిన తర్వాత ఫైల్ బికమ్స్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. సో ఎన్క్రిప్ట్ చేశాను, అయినా డేటా ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళకి ఎన్క్రిప్ట్ చేశాను. సో ఏ యూజర్తో లాగిన్ ఎన్క్రిప్ట్ చేశారో వాళ్ళకి మాత్రం ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయింది కదా డేటా ఆల్రెడీ. అదే మీరు వేరే యూజర్తో లాగిన్ అవ్వండి, వేరే యూజర్తో ఏ యూజర్తో లాగిన్ అయినా కూడా ఆ డేటాని యాక్సెస్ చేయలేరు. యాక్సెస్ డినైడ్ అని చెప్పేసి వస్తుంది. చూడండి, యాక్సెస్ డినైడ్, యాక్సెస్ టు న్యూ వర్డ్ డాక్యుమెంట్ ఈస్ డినైడ్. అట్లా ఏ యూజర్తో లాగిన్ అయ్యి మీరు ఎన్క్రిప్ట్ చేశారో ఆ యూజర్తో మాత్రం దాన్ని ఓపెన్ చేయగలరు, వేరే యూజర్తో ఓపెన్ చేయలేరు. ఓకే, అర్థమైందా? తర్వాత ఫోటాస్ చూద్దాం. ఇప్పుడు ఫోటాస్ చూసి ఈరోజు సెషన్ కంప్లీట్ చేద్దాం. ఫోటాస్ అన్నప్పుడు జనరల్గా ఎవరికైనా సరే స్పేస్ ఎంత ఉంది, ఇక్కడ 1.95 GB ఉంది, ఎవరితో లాగిన అంతే చూపిస్తుంది. అయితే నేను ఒక్కొక్క యూజర్కి ఒక్కోలా స్పేస్ ఇచ్చాను అనుకోండి, అది ఎలా ఇవ్వాలి కోటా అంటే, ముందు కోటాని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ కోటా అని చెప్పేసింది కదా, కోటాని ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ ఎనేబుల్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్ కాస్త గ్రీన్ కలర్ వస్తుంది అప్లై చేయగానే. కోటాని ఎనేబుల్ చేస్తాను ఈ స్పేస్లో. సో ఈ పార్టీషన్ కోటా ఎనేబుల్ చేశాను. సో మీరు కోటా ఇచ్చిన తర్వాత స్పేస్ ఎగ్జిట్ చేస్తే డినై చేయమని చెప్తాను. డినై చేయాలి, ఖచ్చితంగా టిక్ పెట్టాలి మీరు అది, లేకపోతే మీరు కోటా ఇచ్చి ఉపయోగం లేదు. సో కోటా ఎంట్రీస్ ఎవరికి ఎంత స్పేస్ ఇవ్వాలి, కోటా ఎంట్రీస్ కాదండి, న్యూ ఫైల్ ఎంట్రీ, న్యూ కోటా ఎంట్రీ. న్యూ కోటా ఎంట్రీకి వెళ్ళి చాలామంది యూజర్స్ ఉన్నారుగా, శ్రీ1 ఉన్నాడు కదా. శ్రీ1కి నేను ఎంత స్పేస్ ఇద్దాం? శ్రీ1కి నేను ఒక 100 MB ఇస్తాను. ఓకే, వార్నింగ్ లెవెల్ 90 MB యూజ్ చేయగానే ఆటోమేటిక్ వార్నింగ్ వస్తుంది. ఎంబీ ఇద్దాం. ఒక 90 MB పడగానే ఇక వార్నింగ్ వస్తుంది అనమాట, యువర్ అబౌట్ టు ఇన్సఫిషియంట్ మెమరీ అని చెప్పేసి వార్నింగ్ వస్తుంది. 100 MB అవ్వగానే ఇంకా అసలు స్పేస్ కనిపించదు, ఇంకా లేదు, ఉండదు ఇంకా. ఓకే, శ్రీ1కి నేను 100 MB ఇచ్చాను. శ్రీ2 కూడా మళ్ళీ ఇంకో స్పేస్ ఇవ్వచ్చు. శ్రీ2 ఉన్నాడు కదా ఆల్రెడీ. శ్రీ2కి నేను 200 MB ఇస్తాను. 200 MB ఇచ్చాను. నేను వార్నింగ్ కూడా 200 MB ఇస్తున్నాను, అంటే వార్నింగ్ లేనట్టే. ఓకే, ఇచ్చాను. అంటే శ్రీ1కి ఏమో 100 MB ఇచ్చాను, శ్రీ2కి 200 MB ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, శ్రీ1తో లాగిన్ అయితే ఇక్కడ ఈ పార్టిషన్ స్పేస్ 100 MB చూపించింది, ఇక్కడ శ్రీ2తో లాగిన్ అయితే 200 MB చూపించింది. చూద్దాం ఒకసారి ప్రాక్టికల్గా. మన ఎంట్రీస్ అయితే ఇచ్చేసాం ఆల్రెడీ. And you log in with the Sri1 user account means you can access the NTFS partition to 100 MB only. చూడండి సార్, ప్రాపర్టీస్కి వెళ్తే ఎంత చూపిస్తుంది? ఇట్ ఈస్ లిమిటెడ్ టు 100 MB. 100 MB చూపిస్తుంది అంతే, ఇంకా అంతకుమించి చూపించరు. ఓకే, అదే శ్రీ2తో లాగిన్ అయితే 200 MB చూపిస్తుంది. జస్ట్ యూ కెన్ సీ. శ్రీ2తో లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్, అర్థమవుతున్నాను యూజర్ అకౌంట్తో లాగిన్ అవుతున్నప్పుడు. సో ఇదే పార్టిషన్ స్పేస్ చూడండి, ఇప్పుడు 200 MB చూపిస్తుంది. చూసారా డిఫరెన్స్? సేమ్ లైక్ దట్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఓల్డర్ ఆపరేటింగ్ సిస్టమ్ మన ప్లాట్ఫామ్ తక్కువ ఉంది కాబట్టి, ర్యామ్ తక్కువ ఉంది కాబట్టి ఓల్డర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూపిస్తున్న పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూపించాలంటే మనకి ప్రాక్టికల్ స్లో అయిపోతుంది అని చెప్పి నేను ఓల్డర్ ఆపరేటింగ్ సిస్టమ్ సజెస్ట్ చేపిస్తున్నాను. సో కొంచెం ఇంటర్ఫేస్ మారుతుంది, పిచ్చి ఫీచర్స్ మాత్రం అవే ఉంటాయి, అలాగే ఉంటాయి. సో యూ కెన్ అడ్జస్ట్. సో దిస్ ఈస్ అబౌట్ NTFS ఫీచర్స్ అండి. 3 ఆప్షన్స్ మరి ఇప్పుడు చూసాం కదా మనం. మిగతా మన రేపు క్లాస్లో చూద్దాం. మనం రేపు సెషన్లో మనం మిగతా కంప్లీట్ చేద్దాం. 8 లెవెల్స్ అయితే ప్రాక్టికల్గా చేయలేము మనం ఇందులో, ఎందుకంటే వర్చువల్ ఇంటర్ఫేస్లో ఉన్నాం కాబట్టి.
ఫిజికల్ ఇంటర్ఫేస్లో అంటే ఫిజికల్ హార్డ్ డిస్క్లో మోర్ దెన్ 1 హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు RAID లవర్స్ కనపడుతుంది. RAID లవర్స్ అంటేనే ఫిజికల్ హార్డ్ డిస్క్ మీద అప్లై చేసే ఆప్షన్స్ అవి. దట్ ఈస్ వై RAID లవర్స్ అప్పుడు మిగతావన్నీ మనం చూద్దాం. ఓకే, సో ఇన్ టుమారో సెషన్ యూ కెన్ సీ రెస్ట్ ఆఫ్ ఫీచర్స్. ఇంకా ఇంకొక 5 ఫీచర్స్ మనం చెక్ చేయాల్సినవి. 5లో మనం RAID లవర్స్ తీసేస్తే 4 ఆప్షన్స్ మనం చూడాలి. ఇన్ టుమారో సెషన్ విల్ సీ. అండ్ డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. యా, టెల్ మీ ప్లీజ్. హలో టెల్ మీ ప్లీజ్. చెప్పండి. సార్ ఇవాళ వీడియోని ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ లో పెట్టినా కానీ సో అంటే మనకి ఇప్పుడు గూగుల్ లింక్ అలాంటిది ఏదైనా ప్రొవైడ్ చేస్తారు సార్. ఎందుకంటే కొన్ని డౌన్లోడ్ కావాలి. తప్పకుండా చేస్తాను. అయితే ముందు నాకు ఇంటర్నెట్ ఉందో లేదో తెలియదు. ఇప్పుడు మొబైల్ డేటా మార్నింగ్ నుంచి యూజ్ చేయకుండా క్లాస్ కోసం ఉంచాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఓకే సార్. సరే, మొబైల్ డేటాని యాక్సెస్ చేస్తున్నాను. ఫైబర్ నెట్ ఇప్పటికి రావట్లేదండి మాది. ఇంటర్నెట్ ఇప్పటికి ప్రాబ్లం ఉంది. వాళ్ళ మార్నింగ్ నుంచి కనీసం ఒక 5 టైమ్స్ కంప్లైంట్ చేస్తుంటే ఈ రోజు. సరే సార్, ఒకవేళ మీకు ఉంటేనే పాసిబిలిటీ ఉంటేనే గూగుల్ లింక్ షేర్ చేయండి సార్. తప్పకుండా పంపిస్తాను మీకు. అన్ని వీడియోస్ అని అట్లాగే ఉన్నాయి. యూట్యూబ్ లో లాస్ట్ సెషన్ పంపించలేదు, వాళ్ళు కూడా పంపిస్తాను. ఓకే సార్. సరే సార్. ఓకేనండి.